ఓం నమో భగవతే రామకృష్ణాయ. శ్రీమద్ రామాయణ సప్తాహ మహోత్సవంలో ఈరోజు 5వ రోజు సరస్వతీ పుత్రులు అవధాన కళానిధి శతావధాని గారు శ్రీ ఆముదాల మురళి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానించు ఉన్నాము. వారిని పుష్పమాలాంకృతులను చేయవలసిందిగా జనార్దన్ని కోరుతున్నాము. ప్రార్థనా కార్యక్రమం వివేకానంద బాలవికాస్ విద్యార్థిని తోషి అమ్మాయి ప్రార్థనా కార్యక్రమం ప్రారంభిస్తుంది. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే త్రయోషిత్వం ప్రణమామి ముహుర్ముహుః. ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ఓం తత్సత్. హరి ఓం. తం నమామి పరం జ్యోతిరవాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యాం ఉన్మీలయత్యపి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మూకం కరోతి వాచాలం పంగో లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. గోష్పదీకృతవారాసీం మశకీకృతరక్షసాం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. జగద్గురుం రామకృష్ణం జగద్గురుం రామకృష్ణం జగన్మాతా చ శారదాం తచ్చిష్యం నరేంద్రం చ వందే వాగర్త సిద్ధయే.
వందే వాగర్త సిద్ధయే. హరి ఓం. రామాయణ సప్తాహంలో నిన్నటి వరకు శ్రీరామచంద్రునితో ఆంజనేయుని సమాగమాన్ని చెప్పుకున్నాం. ఉత్తమ కార్యాలు నెరవేరాలంటే ఉత్తముల సహాయం ఉండాలి. ఉత్తములైనటువంటి వాళ్ళు అంటే దానికి నిర్వచనం ఏమిటంటే తమ తను మన ధన కాలములను తమకు నష్టం కలిగినా కూడా లెక్కించకుండా తనను ఆశ్రయించినటువంటి వాళ్లకు దారబోయగలిగినటువంటి త్యాగశీలం కలిగినటువంటి వాళ్ళే ఉత్తములు. ఆ ఉత్తమత్వం రామునిలో ఉంది. ఆ ఉత్తమత్వం లక్ష్మణునిలో ఉంది. ఆ ఉత్తమత్వం సుగ్రీవునిలో ఉంది. అటువంటి మహాత్ములందరూ ఒక్కటిగా కలిశారు. ఆ ఒక్కటిగా కలిసినటువంటి ఆ సందర్భంలో ఇక జరగాల్సినటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. అది రావణ వధ, అంటే ధర్మ సంస్థాపన. ఆ ధర్మ సంస్థాపన కోసం జరగాల్సినటువంటి ప్రాతిపదికలను ఒక్కొక్కటే ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి అడ్డంకిగా సుగ్రీవుడు ఏవైనా సహాయం చేయాలంటే ఉన్నటువంటిది వాలి. వాలి బలవంతుడే కానీ మూర్ఖుడు. అతనికి ధర్మబుద్ధి లేదు. తన వల్ల ఏ అపకారం జరగలేదని పదే పదే సుగ్రీవుడు చెప్పినా కాస్త ఆలోచించిన వాలికే స్వయంగా అర్థమయ్యేది. పోనీ తనకంటే ముందొచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు, అది తప్పు చేశాడని అనిపించినా దాన్ని పట్టుకొని వేలాడుతానని సుగ్రీవుడు అనలేదు. రాగానే సింహాసనం దిగి పొరపాటు అయిపోయింది, నువ్వే రాజ్య పరిపాలన చేయమని చెప్పాడు. అప్పుడైనా సుగ్రీవునిలో ఉన్నటువంటి ఆ సున్నితత్వాన్ని గుర్తించి ఉండాల్సింది. ఆ గుర్తించినటువంటి కారణం చేత ఇంత ప్రమాదము కొని తెచ్చుకోవాల్సి వచ్చింది. అందుకే వలవదధిక దీర్ఘ వైరవృత్తి అని భారతం అంటుంది. వైరం తాత్కాలికంగా వస్తూ ఉంటుంది, అందరికీ వస్తుంది. విరోధం అనేది ఎవరితో అయినా వస్తుంది. అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు వైరం వస్తుంది. ఏ వైరాన్ని దీర్ఘకాలం కొనసాగించకూడదు. ఏళ్ల తరబడి కేసులు నానుతూ ఉండకూడదు. ఓసారి ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళు పొలాన్ని పంచుకున్నారు. ఆ పొలాన్ని పంచుకున్నప్పుడు పైన ఉన్నటువంటిది అన్న భాగం, కింద ఉన్నటువంటి తమ్ముని భాగం అని చెప్పి అనుకున్నారు. మధ్యలో ఒక గెను వేసుకున్నారు, గట్టు. ఆ గట్టులో ఒక చిన్న వేప మొలకొచ్చింది. కొంతకాలానికి అది పెద్దదైంది. పెద్దదైతే సరే కాలం కలిసి వచ్చింది. చిన్నవాడు ఏం చేశాడంటే ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. ఆ ఇల్లు కట్టేటప్పుడు ఆ ద్వారబంధాలు చేసుకోవడానికి, కిటికీలు చేసుకోవడానికి ఈ వేప చెట్టును కోస్తే కలపవుతుందని చెప్పి అనుకున్నాడు. అనుకొని ఒక రోజు రంపం తీసుకొని చేను దగ్గరికి వెళ్ళాడు వేప చెట్టు కోయడానికి. అన్నొచ్చాడు. అన్నొస్తే ఏం చేస్తాండవరా అట్టన్నాడు. అన్న ఇల్లు కట్టుకోవాలి కదా, ఈ వేప చెట్టు కోస్తే పొయ్యిలు అవుతాయి, తలుపులకి ద్వారబంధాలకి సరిపోతుంది అని అంటే, మంచిదిరా కోసుకో అని చెప్పన్నాడు. సరే ఇక ఆయన దానికి ఏదో పూజ చేసి, చెట్టు కొట్టేటప్పుడు పూజ చేసి కదా కొట్టాల, దానికి పూజ చేసి నమస్కారం చేసుకొని ఇక మొదలు పెట్టబోయేటప్పుడు వదిన వచ్చింది. ఏం చేస్తాండావు అని అడిగింది. చెట్టు కొట్టబోతాను. అది ఎట్లా కొడతావు చెట్టు కొట్టాను. ఏమి అంటే మాకు కూడా బాగా ఉంది కదా, గెనువులో ఉంది కాబట్టి మాకు కూడా బాగా ఉంది, కొట్టకూడదు అని చెప్పాను.
సరే, ఈలోపు నేను అన్నకు చెప్పాను, అన్న కొట్టుకోమన్నాడు అని అంటే, మీ అన్నకేం తెలుస్తుంది, ఆయన ఏమో నాటినాడా నీళ్ళు పోసినాడా అని మొదలుపెట్టింది. ఈలోపు అన్న వచ్చాడు. వాడు ఏదో ఇల్లు కట్టుకోవాలనుకుంటా అన్నాడు, కొట్టుకుంటే పోతుంది. ఏమైనా అంటే, రేపు నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తావు, అప్పుడు ఎవరిని అడుగుతావో, అదంతా కుదరదు అని చెప్పాను. అప్పటి వరకు ఆయనకు ఆలోచన లేదు, ఇప్పుడు కొత్తగా ఆలోచన వచ్చింది. ఈలోపు ఈయన చెట్టు కోయడానికి అనేసి వచ్చాడు కదా, సర్ది కూడా దాక్కుండా పోయినాడని ఈయన భార్య అంత సద్దన్నం తీసుకొని చేను దగ్గరికి వచ్చింది. చేను దగ్గరికి వస్తే ఆ మాట్లాడుతా అంటే ఈమె మాట్లాడకుండా ఎట్టుంటుంది, ఈమె కూడా మాట్లాడింది. పెద్దగా అరుచుకున్నారు. కాసేపటికి అప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకున్నారు. తమ్మునికి తల పగిలింది, అన్నకు చెయ్యి ఇరిగింది. సరే, ఇద్దరు పోయి పోలీస్ కేసు పెట్టుకున్నారు. పోలీసు వాళ్ళు ఏం చెప్పినారు, నైనా ఇది సివిల్ కేసు, మీరు కోర్టుకు పోండి అని చెప్పి అన్నారు. కోర్టులో కేసు ఫైల్ అయింది. ఒక లాయర్ని పెట్టుకున్నారు. ఆ పక్క 5 ఎకరాలు అన్నకుంది, ఈ పక్క 5 ఎకరాలు తమ్మునికి ఉంది. కొన్ని రోజులు జరిగింది. ఈలోపు కోర్టు ఏం చేసిందంటే, కేసు తేలేంత వరకు పంటలేం పండించకూడదని స్టే ఇచ్చింది. పంటలు పండడం లేదు, ఆదాయం లేదు, లాయర్ ఫీజు కట్టాలా, కోర్టుకు తిరగాల, లాభం లేదని చెప్పి అన్న కష్టంగా ఉందని ఆ పైనుండే 1 ఎకరా అవతలు ఉండేవాడికి అమ్మాడు. తమ్ముడు కింద ఉండే 1 ఎకరా యువతలు ఉండేవాడికి అమ్మాడు. ఒక 6 నెలలు గడిచింది. మళ్ళీ 1 ఎకరా అమ్మాడు. ఈయన కూడా 1 ఎకరా అమ్మాడు. 1 ఎకరా, ఇంకొక ఎకరా, ఇంకొక ఎకరా. చివరికి ఈయనది 1 ఎకరా, ఆయనది 1 ఎకరా మిగిలింది. ఇప్పుడు ఎవరు కొనాలా? ఆ పాటికి 10 ఏండ్లు అయిపోయింది. 10 ఏండ్లుగా పంటలు లేవు, పని లేదు చేతిలో. 5 ఎకరాలు ఉండేటువంటి ఆసామి, ఆయనే 10 మంది కూలోళ్ళను పెట్టి పని చేయించేటువంటి వాడు, అవు సొంత గ్రామంలో ఆయన కూలికి పోలేడు, అట్లని తినకుండా ఉండలేడు. అట్లా 4 ఎకరాలు అమ్మేశాడు. ఇంకొక ఎకరా అమ్మితే ఏమీ మిగలదు, అంత తప్పు కూడా చేసి పెట్టాడు. తమ్ముని పరిస్థితి అదే అయింది. ఇంకా కేసు గెలవాలి అని అంటే చివరి వాయిదాలకు వస్తూ ఉందండి, ఇప్పుడు మీరు డబ్బులు కట్టాలని లాయర్ అన్నాడు. అప్పుడు అన్నొచ్చి, రే తమ్ముడు, ఏదో పుట్టాం పెరిగాం అయిపోయింది, మళ్ళీ మనం పుడతామో లేదో కలిసి, ఏముందిరా మా నాన్న సంపాదించినటువంటి సొమ్ము ఎవరో తినిపోతే ఏం బాగుంటుంది, ఆ 1 ఎకరా కూడా నువ్వే కొనుక్కో, ఆ వేప చెట్టు కూడా నువ్వే పెట్టుకో అని చెప్పి అన్నాడు. అన్నా, నా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది, నాకు అక్కర్లేదు, ఈ ఎకరా నీకే ఇస్తాను, నువ్వే పెట్టుకో, వేప చెట్టు కూడా నువ్వే పెట్టుకో అని చెప్పి అన్నాడు. ఇంకేం చేయాలా? ఇద్దరూ కలిసి 3వ వానికి అమ్మినారు. ఇట్లా ఉంటుంది వ్యవహారం. కాబట్టి అన్నా తమ్ముల మధ్య పొరపొచ్చాలు వచ్చినప్పుడు వీలైనంత వరకు దాంట్లోకి ఆడవాళ్ళు ప్రవేశించకుండా ఉండాలా. ఒకవేళ ప్రవేశించినా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. సుగ్రీవుడు చాలాసార్లు చెప్పాడు కాసేపు కూర్చొని మాట్లాడుకుందామని, వాలి వినలేదు. అందువల్ల ఇంత పరిస్థితి వచ్చింది. అంటే ఆ రోజు త్రేతాయుగంలో ఏం పరిస్థితులు ఉన్నాయో కలియుగంలో కూడా అన్నదమ్ముల మధ్య ఇదే పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి ఆ మాట చెప్పాను అంతే. నేను చెప్పినటువంటిది కథ కాదు. వేప చెట్టు 10 ఎకరాలు పోగొడుతుందనే సామెత. ఎట్లా పోగొడుతుందంటే ఇట్లే పోగొడుతుంది. అందువల్ల సుగ్రీవుడు ఇక లాభం లేదనుకొని రాముణ్ణి ఆశ్రయించాడు. రాముణ్ణి ఆశ్రయించిన తర్వాత రాముడు అభయం ఇచ్చి ప్రస్రవణగిరిలో ఆయన ఉంటున్నాడు. ఆ ప్రస్రవణగిరి దగ్గర నుంచి పిలిపించు వాలిని యుద్ధానికి అని చెప్పన్నాడు. పిలిచారు. మొదటి రోజు ఘోరంగా యుద్ధం జరిగింది. వాలి మహాబలవంతుడు. వాలి సుగ్రీవులు ఇద్దరు ఒకరిని చూసినట్టు ఒకరున్నారు. రామునికి ఏం అర్థం కాలేదు. ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడని పోల్చుకోలేకుండా పోతున్నాడు.
కాబట్టి బాణం వేస్తే పొరపాటున వాలికి తగలాల్సింది సుగ్రీవుని తగిలిందంటే బాణానికేం విచక్షణ ఉండదు కదా, ఎవరికి గురి పెడితే వాళ్ళకి తగులుతుంది అంతే. గురి పెట్టేవాడికి విచక్షణ ఉండాలి, ఆయుధానికి ఏం ఉండదు. కత్తి ఏమి ఇటు అటు చూడదు, మనం ఏం కోస్తాండాం అనేది మనకు తెలియాలి, దేన్ని కోస్తాండామని. అది దేని మీద పెట్టినా తెగుతుంది అది. కాబట్టి ఆయన ఏం చేయలేకుండా పోయాడు. వాలి సుగ్రీవుణ్ణి చితగ్గొట్టాడు. సుగ్రీవుడు పరుగున మతంగ మహర్షి ఉండేటువంటి ప్రదేశానికి పారిపోయాడు, ఇక ప్రాణాలు దక్కించుకోవడం కోసం. రాముణ్ణి నిందావాక్యాలు ఆడాడు. నిన్ను నమ్ముకుంటే నా ప్రాణాలు పోయాయి, రాగలిగాను కాబట్టి సరిపోయింది, ఓపిక లేకుండా పరిగెత్తలేకుండా ఉంటే మా అన్న ఎప్పుడో చంపేసి ఉంటాడు అని చెప్పంటే సుగ్రీవుడు చెప్పాడు, రాముడు చెప్పాడు సుగ్రీవునితో, సుగ్రీవా, మీ ఇద్దరు ఒకే రకంగా ఉన్నటువంటి కారణం చేత మిమ్మల్ని నేను గుర్తించలేకపోయాను. ఇదిగో ఈ హారాన్ని నీ మెడలో వేస్తున్నాను, దీన్ని వేసుకో, దీన్ని వేసుకోవడం వల్ల నేను నిన్ను గుర్తుపట్టగలుగుతాను, ఇది వేసుకున్న తర్వాత ఇంక పిలువు వాళ్ళని యుద్ధానికి అని చెప్పంటే మళ్ళీ అందరూ బయలుదేరిపోయారు. ఇది వరకు ప్రస్రవణగిరికి వాళ్ళని పిలిచారు, ఇప్పుడు గిరికి కాదు కిష్కింద దగ్గరికే వెళ్ళారు. కిష్కింద దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచారు. యుద్ధానికి పిలిస్తే తారామందిరంలో ఉన్నాడు ఆయన. తార వెంటనే చెప్పింది, ఇందాక నీ చేతిలో దెబ్బలు తినేసిపోయినటువంటి వాడు ఇప్పుడు వెంటనే పిలుస్తూ ఉన్నాడంటే ఏదో బలాన్ని కూడగట్టుకొని ఉంటాడు, కాబట్టి వెళ్ళొద్దండి అని చెప్పన్నది. అంటే వాళ్ళు వినలేదు. వీరుడైనటువంటి వాడు యుద్ధం చేద్దాం రమ్మని పిలిస్తే పోకుండా ఉండకూడదు, ఇది నియమం. భారతంలో కూడా దుర్యోధనుడు పాచికలాడదాం రమ్మని పిలిస్తే ధర్మరాజు పాచికలాడడం తప్పు, నేను రాను అని చెప్పచ్చు కదా, ఆయన పేరే ధర్మరాజు కదా, ధర్మం తెలియదు ఆయనకంటే. క్షత్రియునికి ధర్మం ఏంటంటే వేటాడడానికి, పాచికలాడడానికి, యుద్ధం చేయడానికి. పిలిస్తే రానని చెప్పకూడదు, ఇది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాడు కాబట్టే ధర్మరాజు పాచికలాడాడు, అంతేగాని ధర్మరాజు వ్యసనంతో ఆడలేదు, పాచికలాడింది అందుకు. అట్లా యుద్ధం చేద్దాం, యుద్ధానికి రమ్మని పిలిచిన తర్వాత తారా రానని చెప్పకూడదు, అయినా నేను అతన్ని చంపను, బెదిరించి వదిలేస్తాను అని చెప్పాడు. సరే తార కూడా సరే అన్నది. ఈయన బయలుదేరి వచ్చాడు. వాలి మెడలో కాంచనమాల అనే ఒక హారం ఉంటుంది. ఆ హారం వేసుకున్నటువంటి కారణం చేత అతనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే అతనికి ఎదురుగా నిలబడి ఎవరు యుద్ధం చేస్తారో వాళ్ళలో ఉన్నటువంటి శక్తినంతా ఈయన లాగేసేటువంటి శక్తి ఆయనకు ఉంటుంది. ఆ కారణం చేత ఎవరు ఆయనకు ఎదురుగా నిలబడి గెలవలేరు. యథావిధిగా యుద్ధం జరుగుతూ ఉంది. ఈసారి కూడా సుగ్రీవుని పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇక లాభం లేదనుకున్నప్పుడు చెట్టు చాటు నుంచి రాముడు ఆకర్ణాంతం లాగి బాణం వేశాడు. ముందే తార చెప్పింది, అంగదుని ద్వారా నాకు తెలిసిన విషయం ఏమిటంటే సుగ్రీవుడు ఎవరో రామలక్ష్మణులంట వాళ్ళతో చేరి ఉన్నాడని తెలిసింది, వాళ్ళ వల్ల ప్రమాదం రావచ్చు, కాబట్టి వెళ్ళొద్దు అని చెప్పి అన్నది. అంటే అప్పుడు ఆయన ఏమన్నా అంటే, రాముడైతే నాకు తెలుసు, అతను ధర్మాత్ముడు, అతను అధర్మపక్షం ఉండడు, అతను సుగ్రీవునికి సహాయం చేయడు అని చెప్పి అన్నాడు వాలి. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియకుండా తాను ఏది చేస్తున్నాడో అదే ధర్మం అనుకోవడం వల్ల వచ్చినటువంటి నష్టం అది. నేను చేసేది మంచి చేస్తాంటానని నాకు నమ్మకం, అందువల్ల కలిగేటువంటి దుఃఖం అన్నమాట అది. అట్లా వాలి వెళ్ళాడు, రాముడు బాణం వేశాడు, ఆ బాణం గుచ్చుకున్నది, వాలి నేల కూలాడు, మరణించలేదు. ఎవరా ఈ బాణం వేసిందని చూశాడు. రాముడు కనిపించాడు. రామచంద్ర, నువ్వా? ధర్మమూర్తివి కదా, చాటు నుంచి బాణం వేశావు, ఇది నీకు తగునా? ఒక క్షత్రియుడు ఎవరిని చంపాలి? నేను నీ రాజ్యాన్ని ఆశించానా? నీ మీదికి దండెత్తొచ్చానా? నీతో యుద్ధం చేస్తూ ఉన్నానా?
నా మీదకి బాణం ఎలా వేస్తావు? పైగా ఇది మా అన్నదమ్ముల వ్యవహారం, నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు? మా చట్టాలు వేరు, మీ చట్టాలు వేరు. మావి ఆటవిక చట్టాలు, మీ చట్టాలు వేరు. వాటిని వీటిని ఎందుకు కలుపుతావు? అసలు నువ్వు ఈ పని చేయకూడదు అని వాలి అధిక్షేపించాడు. అధిక్షేపిస్తే అప్పుడు రాముడు, వాలి, నేను ధర్మంగానే వ్యవహరించినాను, నేను నిన్ను చంపడం ధర్మమే. ఎందుకంటే ఇది నీ రాజ్యం కాదు, ఇక్ష్వాకుల రాజ్యం ఇది. ఇక్ష్వాకుల రాజ్యానికి ఇప్పుడు భరతుడు రాజుగా ఉన్నాడు. అతని అనుజ్ఞ మేరకు మేము ధర్మ సంస్థాపన చేస్తూ ఉన్నాం. రాజు అంటే భరతుడు ఆజ్ఞించాడా అరణ్యంలో ఉండమని? లేదు, దశరథుడు ఆజ్ఞించినాడు. దశరథుని ప్రతినిధుడు భరతుడు. కాబట్టి ఇప్పుడు దశరథుడు చెప్పినా భరతుడు చెప్పినా ఒకటే దాని అర్థం. అంటే తనకంటే చిన్నవాడు రాజ్య సింహాసనం మీద ఉన్న రాజుగానే గౌరవించాలి, అది రాముని సంస్కారం. అంటూ ఉంటారు, ఇప్పుడు ఒక సీనియర్ పార్టీలో సీనియర్ నాయకుడు ఉన్నాడు అనుకోండి, చిన్నవాడు ముఖ్యమంత్రి అయినాడు అనుకోండి, అతను సారణమన్నాడండి అని అంటారు. తప్పే ఉంది, అతన్ని కాదు అనేది, ఆ స్థానాన్ని గౌరవించాలి, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి భరతుణ్ణి ఆ విధంగా గౌరవించాడు. భరతుడు నాకు చక్రవర్తి, అతని అనుజ్ఞ మేరకు నేను ధర్మ పరిపాలన చేస్తూ ఉన్నాను, ఆ ధర్మం కోసం వచ్చాను. పైగా నువ్వు చేసినటువంటిది తప్పు. ఏమి తప్పు? నీ తమ్ముణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టినందుకు నాకేం బాధ లేదు. నువ్వు అన్నావే ఇందాక మా అన్నదమ్ముల మధ్య వ్యవహారం అని, అంతవరకు ఏమి ఇబ్బంది లేదు. కానీ నీ తమ్ముని భార్యను నువ్వు బలవంతంగా తీసుకున్నావు, అది తప్పు. నీ తమ్ముని భార్య నీకు కూతురుతో సమానం అవుతుంది, అక్కడ నువ్వు ధర్మాన్ని అతిక్రమించావు, అందువల్ల నిన్ను చంపచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు శాఖామృగాలు, చెట్ల మీద తిరిగేటువంటి వాళ్ళు, మేము రాజులు, వేటాడడం మాకు ధర్మం. వేట ధర్మంలో భాగంగా నిన్ను చాటు నుంచే చంపాను, కాబట్టి నేను ధర్మంగానే చంపాను. నా చేతిలో చనిపోయినటువంటి కారణం చేత నువ్వు స్వర్గలోకానికి వెళ్తావు అని చెప్పగానే రాముడు చెప్పింది సబబు అనిపించింది వాలికి. సబబు అనిపించి ఆయన, అయితే తారను సుగ్రీవుడు తక్కువ చేయకుండా చూడండి, నా బిడ్డ అంగదుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుని చేయండి అని చెప్పి కోరుకొని, ఈలోపు తారా అంగదుడు వాళ్ళంతా వచ్చారు. వాళ్ళకు చెప్పాల్సినటువంటి మాటలు చెప్పి సుగ్రీవుణ్ణి పిలిచి, తమ్ముడు, నేను చాలా పెద్ద తప్పు చేసినాను, ఇక మీదట ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించు, అంగదుణ్ణి జాగ్రత్తగా చూసుకో, తారను గౌరవించు, ఇక నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలన చేసుకో అని చెప్పి ఆయన ప్రాణాలు వదిలాడు. రాముని అనుజ్ఞ మేరకు అంగదుడు, సుగ్రీవుడు వాళ్ళందరూ కూడా వాలికి అపరకర్మలన్నీ ముగించి ఇక సుగ్రీవునికి పట్టాభిషేకం చేయాలనేటువంటి ఉద్దేశంతో కిష్కింధకు రమ్మని రాముణ్ణి పిలిస్తే, నేను మా తండ్రి ఆజ్ఞ ప్రకారం నగరంలో అడుగుపెట్టడానికి వీల్లేదు, వనవాసమే చేయాలి, అందువల్ల ఈ ప్రస్రవణగిరిలోనే నేను ఉంటాను, నా బదులు లక్ష్మణుడు వస్తాడు అని చెప్పని లక్ష్మణుణ్ణి పంపించి సుగ్రీవునికి పట్టాభిషేకం జరిగింది. అయితే అప్పటికి వర్షాకాలం ప్రారంభమైంది, శ్రావణ మాసం నడుస్తూ ఉంది. కార్తీకానికి వర్షాలు తగ్గుతాయి. కార్తీకం తర్వాత వర్షాలు తగ్గిన వెంటనే మనం రావణ వధకు కావలసినటువంటి ఏర్పాట్లు చేద్దామని రాముడు చెప్పాడు. సరే అన్నాడు సుగ్రీవుడు. నగరంలోకి వచ్చాడు. వైభవంగా పట్టాభిషేకం జరిగింది. అంగదునికి యువరాజ్య పట్టాభిషేకం జరిగింది. లక్ష్మణుడు తిరిగి వచ్చేశాడు. ఆ ప్రస్రవణగిరిలో ఆ 4 నెలలు వర్షాకాలంలో రాముడు ఏడ్వని రోజు లేదు. బయట ఎట్లా వర్షం కురుస్తుందో రాముని కన్నీళ్లలో నుంచి ఆగకుండా అట్లే కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. రూపము, గుణము, శీలము, ఈ మూడింటిలో భార్యాభర్తలు ఎప్పుడు అనురూపంగా ఉండడం అనేది అరుదుగా ఉంటుంది. ఒకరు రూపవంతులైతే ఒకరు రూపం లేకుండా ఉంటారు, ఒకరు గుణవంతులైతే ఒకరు గుణహీనులుగా ఉంటారు, ఒకరు లావణ్యవతులైతే ఇంకొకరు లావణ్యం లేనటువంటి వారుగా ఉంటారు. కానీ సీతారాములు మాత్రం ఆ మూడింటిలో అనురూపమైనటువంటి వాళ్ళు. అక్కడ అశోకవనంలో సీత కంటికి మింటికి ఏకదారంగా ఆమె ఏడుస్తూ ఉంటే
ప్రసరవణగిరిలో రాముడు ఏడుస్తూ ఉన్నాడు. అదే జరుగుతూ ఉంది కాలం. సుగ్రీవుడు తను ఇప్పటి వరకు అన్ని సుఖాలకు దూరంగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఉన్నట్టుండి ఆ సుఖాలన్నీ లభించేటప్పటికీ ఆయన తన ప్రపంచాన్నంతా మర్చిపోయి భోగలాలసుడు అయిపోయాడు. భోగలాలసుడు అయిపోయినప్పుడు కర్తవ్యాన్ని కూడా మర్చిపోతారు. ఎప్పుడైనా సరే ఎంత సుఖం వచ్చినా ఎంత సంపద ఉన్నా కర్తవ్యాన్ని విస్మరించకూడదు. కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడికి చేటు వెంటనే వస్తుంది. సరే, కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం వచ్చింది, వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ సుగ్రీవుడు సీతాన్వేషణ యత్నాలేమి చేస్తున్నట్టు అనిపించలేదు. రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ, ఈ సుగ్రీవుడు కృతజ్ఞుడుగా ఉన్నాడు, చేసిన మేలు మర్చిపోయాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి చెప్పు, వాలిని చంపినటువంటి రామబాణం ఉంది అని చెప్పాను. అది ఉంది, అది సుగ్రీవుని మీద కూడా పనిచేయగలుగుతుంది అని చెప్పు అని అన్నాడు. అని అన్న వెంటనే రాముడికి ఉన్నటువంటి లౌక్యం, అది రాముని లౌక్యమా వాల్మీకి లౌక్యమా మనకు తెలియదు, కానీ వెంటనే మళ్ళీ పిలిచి, లక్ష్మణ, ఈ మాటలన్నింటినీ నువ్వు కోపంతో చెప్పకూడదు, మెల్లగా చెప్పు అని చెప్పన్నాడు, సౌమ్యంగా చెప్పు అన్నాడు. అంటే ఒక వాక్యాన్ని పరుషంగా చెప్పినప్పుడు అవతల వ్యక్తి ఎలా స్పందిస్తాడు, అదే భావాన్ని మృదువుగా చెప్పినప్పుడు ఎలా స్పందిస్తాడు అనే దాంట్లో తేడా ఉంటుంది. అందుకని మృదువుగా చెప్పమని చెప్పన్నాడు. లక్ష్మణుడు మృదువుగా ఏం చెప్పదలుచుకోలేదు. ఎందుకు? ఆయనకు కూడా బాధగా ఉంది. అసలు ఏమిటి సుగ్రీవుడు ఇటువైపు తిరిగి చూడలేదు, ఫోన్ లేదు, మెసేజ్ లేదు అని కోపం వచ్చింది. కోపం వచ్చి వెళ్ళాడు. లక్ష్మణుడు వచ్చేటువంటి స్థితిని చూడగానే అంగదునికి అర్థమైపోయింది విషయం అర్థమైపోయి, మీరు కూర్చోండి, నేను మాట్లాడొస్తానని లోపలికి వెళ్ళాడు. అంగదుడు ఏదో చెప్పబోతే బాగా మదిరాపానం చేసి మత్తుగా ఉన్నటువంటి సుగ్రీవుడు అసలేం పట్టించుకోలేదు. అంగదుడు చెప్పినటువంటి మాటలు వినలేదు. ఏం చేయాలనో అర్థం కాలేదు. ఆ తర్వాత లక్ష్మణుడు ఎక్కడ కోపం తెచ్చుకుంటాడో అని ఇక ఇద్దరు మంత్రులు ఉంటే ఆ మంత్రుల ద్వారా చెప్పి పంపించాడు. చెప్పి పంపిస్తే ఆ మంత్రులు తారకు చెప్పారు. తార సుగ్రీవుని దగ్గరకు వచ్చి, నీకు ఇంత మేలు చేసినటువంటి అతనికి మేలు చేయకపోవడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయము, కాబట్టి నీ భోగలాలసత్వాన్ని విడిచిపెట్టి వెంటనే లక్ష్మణునితో మాట్లాడు అని చెప్తే ఆయనేమన్నాడు, నేను నేరుగా పోతే లక్ష్మణుడు నా మీదకి బాణం వేసినా వేస్తాడు, నేను కాదు, ముందు నువ్వే లక్ష్మణుని పలకరించని తారను పంపించాడు. అంతఃపురం నుంచి తార వచ్చింది లక్ష్మణుని దగ్గరికి. లక్ష్మణుడు వెంటనే తల వంచుకున్నాడు. ఆమె ముఖం కూడా చూడలేదు. అప్పుడు ఆమె అన్నది, సుగ్రీవుడు మీ పని మర్చిపోలేదు, ఆయన ఆ పనిలోనే ఉన్నాడు, మీరు లోపలికి రండి అని చెప్పి లక్ష్మణుడిని లోపలికి తీసుకొని రాగానే అప్పటికి కూడా సుగ్రీవుని వైపు చూశాడు లక్ష్మణుడు. ఆ కళ్ళు బాగా సారాదాగినటువంటి ఆ కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లాగా ఉన్నాయి. అంటే మనం చేయాల్సినటువంటి పని మర్చిపోయి ఇతను ఈ సుఖాల్లో ఓలలాడుతున్నాడని లక్ష్మణుని కోపం వచ్చి, కృతజ్ఞుని పట్ల జాలి చూపించాల్సినటువంటి అవసరం లేదు, వాలి కంటే నువ్వేం గొప్పవాడివి కాదు, రాముడు ఒంటి చేత్తో కరదోషణాదుల్ని మట్టుబెట్టినటువంటి వాడు, రాముని కోపానికి కిష్కింద నిలవదు అని చెప్పన్నాడు. అని అనగానే వెంటనే అప్పటికి కానీ మత్తు దిగలేదు సుగ్రీవునికి. వెంటనే అతని మెడలో రాత్రి అతని భార్య వేసినటువంటి పూలదండ ఉంది, ఆ పూలదండను పెరికి పడేసి నేను ఎప్పటికీ రామునికి దాసుణ్ణే, నేను ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను అని వెంటనే హనుమంతుని పిలిచి, హనుమా, 10 రోజుల లోపల భూమండలం మీద ఉన్నటువంటి వానరులందరూ కిష్కిందకు రావాలని నా ఆజ్ఞగా చెప్పు, ఇది సుగ్రీవాజ్ఞ, రానటువంటి వాడికి శిరచ్ఛేదం అని చెప్పన్నాడు. దాన్నే సుగ్రీవాజ్ఞ అంటారు. ఆయన చెప్పిన సమయానికి వచ్చేయాలి. వెంటనే అందరికీ వర్తమానం వెళ్ళిపోయింది. వీళ్ళందరూ బయలుదేరి రాముని దగ్గరికి వెళ్ళారు.
రాముడు కూడా సంతోషించాడు. సరిగ్గా 10 రోజులకంతా అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక ఏం చేయాలి? రెండు పనులు చేయాలి. ఒకటి, సీతాన్వేషణ చేయాలి. సీత ఎక్కడుందో వెతకాలి. ఆ రావణాసురుని యొక్క జాడ తెలుసుకోవాలి. ఈ 2 పనులు చేయాలి. ముందు సీత ఎక్కడుందో వెతకాలి అని అనగానే ఆయన సుగ్రీవుడు వెంటనే వచ్చినటువంటి సైన్యాన్నంతా 4 భాగాలు చేశాడు. వచ్చి వినతుడు అనేటువంటి వాణ్ణి పిలిపించి అతనితో పాటు కొంతమందిని కపివీరుల్ని ఏర్పాటు చేసి తూర్పు దిక్కుకు పంపించాడు. తూర్పు దిక్కున ఎంతవరకు సముద్రం ఉందో అంతవరకు నదీ నదాలు, అరణ్యాలు, గుట్టలు, కొండలు, కోనలు అన్నిటినీ గాలించి జల్లెడబట్టి రావాలి అని చెప్తూ ఆ తూర్పు దిక్కున ఈ కిష్కింద నుంచి బయలుదేరితే తూర్పు దిక్కుకు ఏ ఊర్లు వస్తాయి, ఏ పల్లెలు వస్తాయి, ఏ నగరాలు వస్తాయి, ఏ నదులు వస్తాయి, అవన్నీ చెప్పాడు. ఆ వివరాలన్నీ. ఆ తర్వాత అంగదుని నాయకత్వంలో జాంబవంతుడు మొదలైనటువంటి వాళ్ళని హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళ నాయకత్వంలో కొంతమందిని దక్షిణ దిక్కుకు పంపించడానికి సిద్ధం చేశాడు. తర్వాత సుసేనుణ్ణి పశ్చిమ దిక్కుకు పంపించాడు. శతవలి అనేటువంటి ఆయన్ని ఉత్తర దిక్కుకు పంపించాడు. దక్షిణ దిక్కుకు అంగదుణ్ణి పంపిస్తూ ఆ టీంలో ఉన్నటువంటి హనుమంతుణ్ణి పిలిచి సుగ్రీవుడు, హనుమా, నువ్వు ఘటన సమర్థుడివి. నీకు సాధ్యం కానటువంటిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. సీతను వెదకి జాడ తెలుసుకొని రాగలిగినటువంటి వాడివి నువ్వే. ఆ నమ్మకం నాకుంది అని జాగ్రత్త, సీత జాడ తెలుసుకోకుండా రావద్దు అని చెప్తూ మీరందరూ 1 నెల గడువు మీకందరికీ పంపించినాడు కదా అని ఊర్లు పట్టణాలు చూసుకుంటూ తీర్థయాత్రలు సేవలు చేసుకుంటూ ఉండిపోయారు. జాగ్రత్త, సరిగ్గా నెల నాటికి మళ్ళీ నాకు వచ్చి ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, జాగ్రత్త అని చెప్పి అన్నాడు. అని వాళ్ళందరినీ పంపించాడు. ఎప్పుడైతే సుగ్రీవుడు హనుమంతుణ్ణి పిలిచి ఈ మాట చెప్పాడో ఆ మాట రాముడు విన్నాడు. ఒక నాయకునికి తన కిందుండేవాడి మీద, ఒక రాజుకు తన మంత్రి మీద ఎంత విశ్వాసం ఉంది అంటే నిజంగానే ఆ మంత్రి సమర్థుడై ఉంటాడు అని హనుమంతుణ్ణి పిలిచి, హనుమా, నువ్వు సీతను అన్వేషించగలవనే నమ్మకం నాకు కలిగింది. ఇదిగో నా రామముద్రిక, దీన్ని సీతమ్మకివ్వు, నిన్ను గుర్తుపడుతుంది అని చెప్పాడు. దాన్ని తీసుకొని వీళ్ళందరూ బయలుదేరి అన్ని దిశలకు వెళ్ళిపోయారు. వెళ్ళినారు. కొన్ని రోజులు జరిగింది. అంతా వెతుకుతూ ఉన్నారు. సమస్త భూమండలంలో ఈ ప్రదేశాలన్నీ ఎట్లెట్లా వెళ్ళాలి అనంతా సుగ్రీవుడు చెప్తూ ఉంటే రామునికి ఆశ్చర్యం వేసింది. ఇదంతా నువ్వు ఎప్పుడు చూసావయ్యా అని అడిగాడు. చెప్పాను కదండి నిన్ననే, మా అన్న తరిమాడు నన్నని. మొత్తం భూమండలం అంతా తరిమాడు వాళ్ళు చంపేయడం కోసం. ఈయన పరిగెత్తి వెంత తప్పించుకుంటూ చివరికి ఈ ఋషిముఖ పర్వతంలోకి మతంగముని ఆశ్రమానికి వచ్చాడు. ఆ మతంగముని శాపం కారణం చేత అక్కడ ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాను. ఈ కారణం చేత నాకు ప్రపంచం అంతా తెలుసు, భూమండలం అంతా తెలుసు అని చెప్పి అన్నాడు. ఇలా ఉండగా కొంతకాలానికి ఈ దక్షిణ దిక్కుకు వెళ్ళిన వారు మినహా మిగిలిన వాళ్ళందరూ తిరిగి వచ్చేశారు. మాకెక్కడ సీత జాడ కనిపించలేదు అని చెప్పి అన్నారు. ఈ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వారు వెళ్తూ ఉంటే సరిగ్గా ఆ దక్షిణంలో వింధ్య పర్వతం, అంటే మనకు మధ్యలో వస్తుంది అనుకోండి వింధ్య పర్వతం, వాళ్ళు వింధ్య పర్వతం వరకు వచ్చారు. వింధ్య పర్వతం వరకు వచ్చి ఇక అక్కడ ఆగారు. అంతా చూశారు, ఎక్కడా లేదు. చివరికి జనం లేకుండా మారిపోయినటువంటి నిర్జనారణ్యాల్లో కూడా వెతికారు, ఎక్కడ సీత జాడ కనిపించలేదు. అప్పుడు సుగ్రీవుడు విధించినటువంటి గడువు పూర్తయిపోతూ ఉంది. 1 నెల గడువు పూర్తయిపోతుంది. ఏం చేయాలనో వీళ్ళకి అర్థం కాలేదు. హనుమంతుడు సుగ్రీవుడు విధించినటువంటి గడువు పూర్తయింది కాబట్టి మనం ఇక వెళితే మనకు
మరణదండన ఉంటుంది, దానికంటే మనం ఇక్కడే ప్రాయోపవేశం చేయడం మంచిది అని చెప్పి అన్నాడు. అంగదుడు కూడా అదే మాట అన్నాడు. అయితే జాంబవంతుడు ఇంకొంత ప్రయత్నం చేద్దాము, కొంత విశ్రాంతి తీసుకుందాము అని అనుకుంటూ ఉండగా వాళ్లకు ఒక పెద్ద బిలం కనిపించింది, ఒక సొరంగం. బాగా అందరూ దప్పికతో ఉన్నారు. ఆ సొరంగంలో నుంచి కొన్ని పక్షులు వస్తూ ఉన్నాయి. వాటి రెక్కలు తడిచున్నాయి. దాన్ని చూసి ఈ పక్షుల రెక్కలు తడిచున్నాయి అంటే ఈ బిలం లోపల నీళ్లు ఉన్నట్లుంది, మనం అందరం వెళ్ళి మొదట నీళ్లు తాగుదాం, మళ్ళీ ఆలోచన చేద్దామని అందరూ ఆ బిలంలోకి ప్రవేశించారు. ఆ బిలంలోకి ప్రవేశిస్తే అక్కడ వెతుకుతూ ఉన్నారు. ఇక్కడెక్కడైనా నీళ్లుండాయా, ఇక్కడెక్కడైనా నీళ్లుండాయా అని హనుమంతుడు అంటూ ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా, మాకు నీళ్లు దొరుకుతాయా అని అంటూ ఉంటే ఈలోపు ఒక స్త్రీ కంఠం వినిపించింది. ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. ఎవరో ఉండారు, సంతోషం అని వాళ్ళు అనుకుంటూ ఉండగానే ఒక ఆవిడ వాళ్ళకి ఎదురుగా వచ్చింది. ఎవరు మీరు అంటే, మేము సుగ్రీవుని భటులము, రామకార్యం కోసం వచ్చినాము, నీళ్ల దప్పికైంది, నీళ్ల కోసం వెతుక్కుంటూ వచ్చామంటే అదిగో ఆ సరస్సులో ఉండాయి, తాగండి అని చెప్పని చెబుతూ, ఇది మయుడు నిర్మించినటువంటి గుహ, హేమ అనేటువంటి అప్సరస్కు మయుడు దీన్ని బహూకరణగా ఇచ్చాడు, నేను ఆ హేమకు దాసిగా ఉంటాను, నా పేరు స్వయంప్రభ అని చెప్పి అన్నదావిడ. ఆ స్వయంప్రభ నీళ్లను త్రాగడానికి అనుమతి ఇచ్చింది. వీళ్ళందరూ నీళ్లు తాగారు. నీళ్లు తాగిన తర్వాత మీరు ఏ పని మీద వచ్చారంటే సీతాన్వేషణ కోసం వచ్చాము, దక్షిణ దిక్కంతా వెతకాలి మేము అని చెప్పి అంటే అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మీరందరూ కళ్ళు మూసుకోండి కాసేపు అని చెప్పి అన్నది. వాళ్ళకు ఫలాలను అవన్నీ పెట్టింది, తిన్న తర్వాత కళ్ళు మూసుకోండి అని చెప్పి అన్నది. వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచేలోపు వాళ్ళు దక్షిణ సముద్రం తీరంలో ఉన్నారు, సముద్ర తీరంలో ఉన్నారు. విపరీతమైనటువంటి అలలు ఎగిసిపడుతూ ఉంది. ఎక్కడ చూసినా నీళ్లే, ఏం అర్థం కావడం లేదు. సరిగ్గా ఆ సమయంలో అంగదుడు ఇక లాభం లేదు, సముద్రం వచ్చేసింది, సముద్రం వరకు వెతికేశాం, ఇక మనకు సీతమ్మ జాడ లేదు, సీతమ్మ జాడ వెతకకుండా మనం పోవడం వల్ల ప్రయోజనం లేదు అని నేను సీతమ్మ దొరికేంత వరకు నిరాహార దీక్షతో ఉంటాను అని ఆయన నిరాహార దీక్ష పూనాడు. ఇట్లా ఉంటే వాళ్ళకు సమీపంలో ఇదంతా ఒక గ్రద్ద చూస్తూ ఉంది. దాని పేరు సంపాతి. అది ఏమనుకుంటూ ఉందంటే, ఈ వానరులంతా నిరాహార దీక్ష చేసి చస్తారు, నాకు హాయిగా భోజనం దొరుకుతుంది అని ఆ గ్రద్ద అనుకుంటూ ఉంది. మనకు భారతంలో కూడా ఇట్లాంటి కథ ఒకటి వస్తుంది. ఏంటంటే, ఒక అతను చనిపోయాడు. చనిపోతే బంధువులు అతన్ని తీసుకొని వచ్చి శ్మశానంలో పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. శ్మశానంలో పెట్టుకొని ఏడుస్తూ ఉంటే దూరంగా ఒక నక్క, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా, మనం ఆ శవాన్ని బీక్కు తిందామా అని ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే, కాసేపు ఏడిస్తే ఏమైనా లేస్తాడేమో అని వాళ్ళు ఏడుస్తున్నారు. అప్పుడు యమధర్మరాజు వచ్చాడు అక్కడికి. యమధర్మరాజు వచ్చి, ఏమయ్యా, ఎప్పుడూ మనుషులు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, దాన్ని చూసి కూడా మీరు ఏడుస్తూ ఉన్నారే, ఇదేమైనా బాగుందా, మీరు త్వరగా వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెబితే అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరాలని అనుకున్నారు. ఈ నక్క ఎదురు చూస్తూనే ఉంది. వాళ్ళు ఏం చేశారు, అప్పటి వరకు పాతి పెట్టాలి ఆ శవాన్ని అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు చివరి నిమిషంలో మనసు మార్చుకొని ఆ శవాన్ని దహనం చేసేసి వెళ్ళిపోయారు. అప్పుడు నక్క నిరాశతో వెళ్ళిపోయింది. అంటే మనం ఏదో ఒకటి అనుకుంటాం, ఏదో జరుగుతుందని, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు, అవతల వ్యక్తుల యొక్క ప్రణాళికను అనుసరించి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. సరే, ఈ గ్రద్ద, ఈ సంపాతి అనేటువంటి గ్రద్ద, ఎవరి సంపాతి అంటే జటాయువుకు అన్న. ఈ జటాయువు సంపాతి ఇద్దరు కూడా అనూరుని కుమారులు. అనూరుడు సూర్యుని రథసారథి, గరుత్మంతునికి సోదరుడు, గరుత్మంతుని కంటే ముందు పుట్టినటువంటి వాడు. వినత కద్రువులకు పుట్టినటువంటి వాళ్ళిద్దరు.
ఆ వినతకు వినత 2 గుడ్లు పెట్టింది. ఆ వినత 2 గుడ్లు పెడితే ఆ మొదటి గుడ్డు ఇంకా పక్వానికి రాకముందే పిల్లవాడు పుట్టలేదని దాన్ని చిదిమేస్తే ఆ పిల్లవాడికి ఇంకా తొడల వరకే ఉంది శరీరం, కాళ్ళు ఏర్పాటు కాలేదు. అతనే అనూరుడు. అతను నువ్వు దాసివైపోతావు నీ సవతికని శాపం పెట్టి, తల్లికి శాపం పెట్టినటువంటి వాడు అనూరుడు. తల్లికి శాపం పెట్టి సూర్యునికి రథసారథిగా వెళ్ళిపోయాడు. అయితే ఆ దాస్య విముక్తి నా తర్వాత పుట్టేటువంటి వాని వల్ల జరుగుతుంది, కనీసం ఆ గుడ్డునైనా చెడపకుండా ఉండు అని చెప్పంటే ఆ తర్వాత కొంతకాలానికి మహాబలవంతుడైనటువంటి గరుత్మంతుడు పుట్టాడు. ఆ గరుత్మంతుని కారణం చేత ఆమెకు దాస్య విముక్తి కలిగింది. అటువంటి అనూరునికి సంపాతి, జటాయు అనే 2 కుమారులు. సరే, ఈ సంపాతి సిద్ధంగా ఉన్నాడు చూసుకుంటూ. అయితే వీళ్ళు మాటల సందర్భంలో వీళ్ళు మాట్లాడుకుంటూ, హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు వీళ్ళు మాట్లాడుకుంటూ జటాయువు పేరు ప్రస్తావన చేసినారు. రామ కథలో జటాయువు చెప్పాడంట రావణాసురుడు తీసుకుపోయాడని అని ఆ మాట అనగానే జటాయువా మీకట తెలుసు అని ఆయన వచ్చాడు. ఇక్కడికి దొలుకుంటూ వచ్చాడు, రెక్కలు లేవు పాపం. వచ్చాడు. వస్తే అప్పుడు జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు. జరిగిన వృత్తాంతం అంతా చెబితే అప్పుడు సంపాతి అయ్యో అవునా అట్లా జరిగిందా, అయితే నా కొడుకుండాడు సుపార్షుడు అనేవాడు, వాడు కూడా చెప్పాడు రావణాసురుని సీతమ్మ తీసుకుపోయిందని. నాకు రెక్కలు కాలిపోయినాయి, దానికి కారణం చెప్తాను. ఏమిటంటే ఒకసారి నేను నా తమ్ముడు ఇద్దరు పందెం వేసుకొని పైకి ఎగురుతూ ఉన్నాము, సూర్యునికి దగ్గరికి దాకా వెళ్ళిపోయాము. నా తమ్మునికి జటాయువుకు మంట పుట్టిన శరీరం అంతా సూర్యుని వేయడం వల్ల. అయ్యో నా తమ్మునికి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో నేను అతనికి నీడగా వచ్చాను. నీడగా వస్తే నా రెక్కలు కాలిపోయినాయి. అయితే నా రెక్కలు కాలిపోయినాయని నేను బాధపడుతూ ఉంటే అప్పుడు నిశాకరుడు అనేటువంటి ముని, నాయనా నీకు రెక్కలు వస్తాయి, అయితే ఇప్పుడే రావు, నువ్వు రామకార్యంలో పాలు పంచుకున్నావంటే నీకు రెక్కలు వస్తాయి, అంతవరకు ఎట్లే ఉంటూ అంటే ఈయనకు సంపాతికి ఒక కొడుకు సుపార్షుడు అనేవాడు. ఆ సుపార్షుడు తెచ్చి పెడుతూ ఉంటే ఆయన సేవ చేశాడు తండ్రికి. రెక్కలు లేనటువంటి తండ్రికి సుపార్షుడు సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తూ ఉంటే ఆయన ఇంతకాలం బ్రతుకుతూ వచ్చాడు. ఇప్పుడు రామకార్యం చేసే అవకాశం నాకు వచ్చింది. ఇదిగో రావణాసురుని ప్రదేశం ఈ సముద్రం మధ్యంలో ఇక్కడికి 100 యోజనాల దూరంలో లంక అనేటువంటి ద్వీపం ఉంటుంది. అక్కడికి మీరు వెళ్ళగలిగినారంటే రావణాసురుణ్ణి చూడొచ్చు. సీతను కూడా అక్కడికే తీసుకెళ్ళాడు. సుపార్షుని ద్వారా నాకు ఆ విషయం తెలిసింది అని సంపాతి చెప్పగానే, రాముని గురించి చెప్పగానే, రామకార్యం గురించి చెప్పగానే సంపాతికి ఆశ్చర్యకరంగా రెక్కలు వచ్చినాయి. రెక్కలు వచ్చి ఆ సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అటు తర్వాత వీళ్ళు కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడికి 100 యోజనాల దూరం ఉంది సముద్రం, లంక సముద్రంలో. ఎక్కడ కాలునడానికి అవకాశం లేదు. 100 యోజనాలు ఎగిరి రాగలిగినటువంటి వాడు కావాలి. మనలో లేత వయసులో ఉన్నటువంటి వాడు, పరిపక్వ స్థితిలో ఉన్నటువంటి వాడు అంగదుడు. కాబట్టి అంగదుడు ఈ పని చేయగలడు అని చెప్పి అనుకున్నారు. అంగదుని దగ్గరికి వెళ్తే నేను వెళ్ళగలను కానీ తిరిగి రాలేను, నాకు ఆ శక్తి లేదని చెప్పి అన్నాడు. అక్కడి నుంచి జాంబవంతుని దగ్గరికి వచ్చారు. జాంబవంతుడు ఒకప్పుడైతే నాకు 100 యోజనాలు లెక్కలేవు కానీ నాకు ఇప్పుడు వయసు అయిపోయింది, నేను ముసలివాడిని అయిపోయినాను, నా వల్ల కాదు, ఇదిగో మనమంతా కాదు దీనికి. అటు చూశారా, ఏమీ పట్టనట్టు దూరంగా పోయి కూర్చొని ప్రశాంతంగా ఒక అతను ఉన్నాడే, అతను దీనికి సరైనటువంటి వాడు. ఎవరతను? హనుమంతుడు. అతను మాత్రమే వెళ్ళగలడు అని చెప్పని అందరూ హనుమంతుని దగ్గరికి వెళ్ళారు. హనుమంతుని దగ్గరికి వెళ్ళి, నాయనా హనుమ, జాంబవంతుడు అన్నాడు, నాయనా హనుమ, ఈ సముద్రాన్ని ఒక్క అంగలోను లంఘించి
సీత జాడ తెలుసుకొని రాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి, నువ్వు వెళ్ళాలంటే అయ్యో నాకెట్లా ఉన్నాయి, నా వల్ల కాదు అని చెప్పి అన్నాడు. పిచ్చివాడా, ఇంతమంది వచ్చాం ఇటువైపు సీతమ్మని వెతకడానికి, ఎవరికైనా రాముడు అంగుళీకం ఇచ్చాడా? నిన్నే పిలిచి నీకే ఇచ్చాడంటే అర్థం ఏంటి? రాముడికి తెలుసు నువ్వు వెళ్ళగలవని, అందుకని నీకు రామముద్రికని ఇచ్చాడు. కాబట్టి నీకు మించి ఈ పని చేయగలిగినటువంటి వాడు ఎవడూ లేదు. అసలు నీ శక్తి నీకు తెలియదు హనుమ, ఒకసారి నీ గురించి నీకు తెలియదు, నీ గురించి నువ్వు ఒకసారి ఊహించుకో, నువ్వు ఎంత గొప్పవాడివో అని చెప్పి అన్నాడు. నిజానికి ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా చాలా శక్తులు ఉంటాయి. అది ఆ వ్యక్తులకు కూడా తెలియకుండా కొన్ని ఉంటాయి. దాన్ని అవతల వాళ్ళు గుర్తించి నివురుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి ఆ శక్తుల మీద ఉన్నటువంటి బూడిదను ఊదేస్తే వాళ్ళు చాలా గొప్పగా రాణిస్తారు, సమాజానికి ఉపయోగపడతారు. దురదృష్టవశాత్తు మనకు అట్లాంటి ప్రోత్సాహం ఇచ్చేటువంటి వాళ్ళే కరువు అయిపోయినారు. ఎవరైనా కాదు కూడదు చేద్దామని అనుకుంటే ఇవన్నీ ఎందుకు చేస్తావని నిరాశపరిచేటువంటి మాటలు మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అలా కాకుండా జాంబవంతుడు హనుమంతుని దగ్గరకు వచ్చి ఉత్సాహభరితమైనటువంటి మాటలు మాట్లాడాడు, ఉత్సాహపూరితమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఆ ఉత్సాహపూరితమైనటువంటి మాటలు మాట్లాడడంతో హనుమంతుడు సరే నేను సముద్రాన్ని దాడతాను అని తన అంగీకారాన్ని ప్రకటించాడు. ప్రకటించడమే కాకుండా 100 యోజనాలు కాదు 1000 యోజనాలు ఉన్నా సరే నేను ఒక్క అంగలో అవతలకు వెళ్ళి సీతమ్మ జాడను కనుక్కొనే వస్తాను, మీకు అందరికీ ఆనందాన్ని కలుగజేస్తాను అని చెప్పి అన్నాడు. అంటే బొంగరం అది జడ పదార్థం, బొంగరం వేసిన చోట వేసినట్టే ఉంటుంది. కానీ దానికి తాడు కట్టి ఒకసారి తిప్పి వదిలినామంటే ఈ శక్తి ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఆ జడ పదార్థమైన బొంగరమే తిరుగుతూ ఉంటుంది. అట్లాంటిది ఒక మనిషి బొంగరం కాదు కదా, జడ పదార్థం కాదు కదా, చైతన్యవంతుడైనటువంటి ఒక మనిషికి ఉత్సాహాన్ని అందిస్తే ప్రపంచంలో సాధించలేనటువంటిది ఏది ఉండదు. అందువల్ల ఉత్సాహం వాళ్ళకు ఉండాలి, ప్రోత్సాహం సమాజం నుంచి రావాలి. అప్పుడు ఏదైనా సాధించడానికి సాధ్యమవుతుంది. వాళ్ళ ప్రోత్సాహాన్ని అందుకున్నటువంటి మారుతి హనుమంతుడు మహేంద్రగిరి మీదకి చేరాడు. చేరి ఒక్కసారి తన తండ్రికి నమస్కారం చేసుకున్నాడు. వాయుదేవునికి నమస్కారం చేసుకొని తన శరీరాన్ని పెంచాడు, భీకరంగా పెంచాడు. ఆకాశాన్ని తాకుతున్నాడా అన్నట్లు పెంచాడు. పెంచిన తర్వాత ఒక్కసారి 2 కాళ్ళను గట్టిగా ఆ మహేంద్రగిరి నొక్కి చేతులు రెండింటినీ చాపి హుంకరించి ఆకాశంలోకి ఎగిరాడు. ఆశ్చర్యంగా తనతో పాటు వచ్చినటువంటి వానరులంతా చూస్తూ ఉంటే రాముని వింటి నుంచి వెలువడినటువంటి బాణం ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా హనుమంతుడు ఆకాశానికి ఎగిరాడు. ఆ ఎగరడంతో ఏమైందంటే ఆయన కాళ్ళు గట్టిగా తొక్కాడు. గట్టిగా తొక్కడం వల్ల ఆ మహేంద్రగిరి పర్వతంలో ఉన్నటువంటి గుహల్లో నివసిస్తూ ఉన్న సర్పాలన్నీ ఆ పీడనానికి భయపడి పరుగులు తీస్తూ బయట వచ్చాయట. ఆ సింహాలన్నీ కూడా గర్జనలు చేస్తూ ఏదో జరిగిపోతుందని భయపడిపోయి అన్నీ పరిగెత్తుకుంటూ బయట వచ్చాయి. జంతువులు పక్షులు అంతా అల్లకల్లోలంగా అరుస్తూ ఉన్నాయి. అరుస్తూ ఉంటే ఈయన ఎగిరినటువంటి వేగానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వేర్లతో సహా తెల్లగించుకొని ఆయనతో పాటు కొంచెం దూరం అట్లా వెళ్ళి అవన్నీ ఈయన హనుమంతుణ్ణి సాగనంపడానికి వెళ్తున్నాయా అన్నట్టు వెళ్ళి అక్కడి నుంచి సముద్రంలో పడిపోయాయి. సముద్రంలో పడితే సముద్రానికి పువ్వులతో అభిషేకం చేసినట్లుందట. అంత వేగంగా ఆయన బయలుదేరాడు. ఇక్కడి నుంచి మనకు సుందరకాండ ప్రారంభమవుతుంది. దీనికి సుందరకాండ అని పేరు పెట్టడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం సుందరుడైనటువంటి హనుమంతుడు. హనుమంతుడిది కోతి ముఖం కదండి, ఆయన సుందరంగా ఎట్లుంటాడని. ముఖాన్ని చూసి కాదు సుందరత్వం, వ్యక్తిత్వాన్ని చూసి సుందరత్వం, జ్ఞానాన్ని చూసి సుందరత్వం,
చతుర్వేదాలను అధ్యయనం చేసినటువంటి వాడు, నవ వ్యాకరణ పండితుడు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అని సమస్తము తెలిసినటువంటి వాడు. అందువల్ల ఆయన సుందరుడైనాడు. సుందరి సీత, సుందరుడు రాముడు, సుందరుడు హనుమంతుడు, సుందరమైనటువంటిది వనం, సుందరమైనటువంటిది రామ మంత్రం. ఇన్ని సుందరత్వాలు కలిశాయి కాబట్టి ఈ కాండకు సుందరకాండ అని పేరు వచ్చింది. మిగిలినటువంటి కాండలకన్నిటికీ ఆ కథను అనుసరించి వాల్మీకి పేరు పెడితే దీనికి మాత్రం తత్వాన్ని అనుసరించి పేరు పెట్టాడు. సుందరమైనటువంటిది ఏమిటి అంటే జీవుడు, జీవాత్మ, పరమాత్మ వేరైపోయినప్పుడు వాటిని కలపడమే, వాటి యొక్క జాడ తెలుసుకోవడమే సుందరం. మనం నిన్ననే ప్రస్తావించుకున్నాం. ఎప్పుడైతే జీవుడు ఇంద్రియ విషయాలకు లోనై భౌతిక విషయాల పట్ల ఆకర్షితుడవుతాడో అప్పుడు పరమాత్మ నుంచి దూరం అయిపోతాడని. పరమాత్మ నుంచి దూరం అయిపోయినటువంటి వాడు మళ్ళీ ఆ పరమాత్మను పొందాలి అని అంటే దేన్ని ఆశ్రయించాలి? మనం అందరం జీవులమే. మనకంటే పరమాత్మ భిన్నంగా ఉన్నాడన్నటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళమే. అయితే మనం అందరం పరమాత్మను పొందాలంటే దేన్ని ఆశ్రయించాలి అనంటే వాయుపుత్రుణ్ణి ఆశ్రయించాలి. వాయుపుత్రుడు హనుమంతుడు. వాయుపుత్రుణ్ణి ఆశ్రయించండి అంటే అర్థం ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఆశ్రయించాలి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఉచ్ఛ్వాసం పీల్చేటప్పుడు సో అని, నిశ్వాసం వదిలే గాలితో హమ్ అని, ఆ సోహం మంత్రాన్ని, ఆ పరమాత్మే నేను అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో వాళ్లకు మూలాధారాది చక్రాల ద్వారా కుండలిని శక్తి ప్రేరణ పొంది అది సహస్రారంలో ఉన్నటువంటి పరమాత్మను పొందుతుంది. ఈ విషయాన్ని తెలియజేసేటువంటిదే సుందరకాండ. ఆ సహస్రార కమలంలో వెలుగొందుతూ ఉన్నటువంటి పరమేశ్వరుడు, ఆ పరమాత్మ సుందరమైనటువంటి వాడు. ఆ సుందరమైనటువంటి వాడిని చేరుస్తుంది కాబట్టి ఈ కాండకు సుందరకాండ అని పేరు. ఎలా చేరుస్తుంది? సాధన ద్వారా చేరుస్తుంది. సాధన ఏమిటి? శ్వాస ద్వారా సాధన. శ్వాస ద్వారా సాధన. దాన్ని అజప మంత్రము అంటారు. అజప మంత్రము అంటారు. అన్ని మంత్రాలు జపం చేసేటువంటివే, నోటితో చెప్పేటువంటివే. నోటితో చెప్పనటువంటి మంత్రం ఒకటే ఒకటి ఉంది, అది సోహం మంత్రం. దాన్ని అజప మంత్రము అంటారు. ఆ అజప మంత్రం ద్వారా ఎవరైతే నిత్యం అనుసంధానం చేస్తూ ఉంటారో వాళ్ళు మిగిలినటువంటి వాటినన్నింటినీ, ఆటంకాలన్నింటినీ అధిగమించి ఆ పరమాత్మను చేరుకోగలుగుతారు అని చెప్పేటువంటిదే సుందరకాండ. ఇందులో హనుమంతుడు అలా పైకి ఎగరగానే సముద్రుడు చూశాడు. చూసి ఈ హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలనుకొని తనలో దాగి ఉన్నటువంటి మైనాకుడిని పిలిచాడు. మైనాకుడు ఎవరు? హిమవత్ పర్వతం యొక్క కుమారుడు. హిమవంతునికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. మైనాకుడు అనేటువంటి కుమారుడు, పార్వతి అనేటువంటి కుమార్తె. పూర్వం పర్వతాలకన్నిటికీ రెక్కలుండేవి. అవి అలా 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 వస్తూ రామకృష్ణ మఠంలో రామాయణ సప్తాహం జరుగుతుంది విందామని 2 పర్వతాలు బయలుదేరినాయి. 2 పర్వతాలు బయలుదేరి పుదిపట్లలో ఒకటి దిగుతుంది, చెర్లోపల్లో ఒకటి దిగుతుంది. ఏమవుతుంది? అది ఇంటుంది రామాయణం, ఇది ఇంటుంది రామాయణం. కానీ పుదిపట్ల ఉండదు, చెర్లోపల్లి ఉండదు. అవి అణిగిపోయి ఉంటాయి. ఇట్లాంటి ఇబ్బందులు వాటి వల్ల జరుగుతూ ఉంటే వాటి నుంచి రక్షించమని ప్రజలందరూ దేవేంద్రుణ్ణి వేడుకున్నారు. మహర్షులందరూ వేడుకుంటే దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువుని అడిగాడు. దీనికి పరిష్కారం ఏమిటి అంటే దధీచి అనేటువంటి మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆ దధీచి మహర్షి యోగాగ్ని చేత దహించబడి ఆయన వెన్నెముకను తీసుకుంటే దానితో నువ్వు వజ్రాయుధం చేసుకొని ఈ పర్వతాల రెక్కలన్నింటినీ తెగనరకచ్చు అని చెప్పంటే ఇంద్రుడు దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి పర్వతాలకు రెక్కలు నరకాలి, నీ వెన్నెముక కావాలి అని చెప్పి అన్నారు. ఎవరైనా వెన్నెముక ఇవ్వండి అంటే అర్థం ఏంటి? అదే మీ ఇంట్లో ఉన్నటువంటి మిక్సీ ఇవ్వండి, మా ఇంట్లో మిక్సీ పాడైంది,
పప్పు రుబ్బుకొని ఇచ్చేస్తాం అన్నట్టుంది. అదేం కాదు కదా. ఆయన వెన్నెముకను అడిగాడు. వెన్నెముకను ఇవ్వడం అంటే ఏంటి? ప్రాణాలను ఇచ్చేయడం. ఎవడిస్తాడు? లోకం కోసం, లోకహితం కోసం. ఆ దదీచి మహర్షి లోకహితం కోసం తనను తాను త్యాగం చేసినటువంటి వాడు. అందుకే ఆయన కథను మనం చెప్పుకుంటున్నాం. ఒక శిబి చక్రవర్తి, ఒక రంతిదేవుడు, ఒక దదీచి, ఒక కర్ణుడు, వీళ్ళందరి కథలు మనం ఎందుకు చెప్పుకుంటామంటే వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి. నకర్మణ నప్రజయ ధనేనవా త్యాగేన ఏకేన అమృతత్వమానసుహు అన్నారు. అమృతత్వం అంటే శాశ్వతం, చిరంజీవితత్వం. ఎప్పుడు వస్తుంది అంటే త్యాగం వల్ల వస్తుంది. నా కర్మణ నువ్వు చేసేటువంటి పనులు కాదు, నా ప్రజయ నీ సంతానం వల్ల కాదు, ధనేనవా నీకున్నటువంటి ధనం వల్ల కాదు, నువ్వు ఏమి దానం చేశావు, ఏం త్యాగం చేశావు అనే దాన్ని బట్టే నీకు శాశ్వతత్వం వస్తుంది అని ఉపనిషత్తు చెప్తుంది. ఆ విధంగా దదీచి మహర్షి ఆనందంగా అంగీకరించాడు. అంగీకరించి తన యోగాగ్ని చేత తన శరీరాన్ని వెన్నెముక మినహా మిగతా శరీరం అంతా దహించుకుపోవాలని ఆయన శాసనం చేసి యోగాగ్నిలో తన శరీరాన్ని కాల్చేశాడు. ఆ మిగిలినటువంటి వెన్నెముకను ఇంద్రుడు తీసుకెళ్లి విశ్వకర్మ దగ్గరికి ఇస్తే విశ్వకర్మ దాన్ని ఆయుధంగా తయారు చేశాడు. ఆ ఆయుధంతో పర్వతాలకు ఉన్నటువంటి రెక్కలను ఆయన తెగ్గొట్టాడు. ఏమిటి, ఎముక రాతి కంటే గట్టిగా ఉంటుందా, కఠినంగా ఉంటుందా? ఉండదు కదా. రాతితో కొడితే ఎముక పగిలిపోతుంది కదా. మరి రాతిని ఎట్లా నరగలిగినాడు అంటే తపశ్శక్తి చేత. దదీచి మహర్షి యొక్క తపశ్శక్తి ఆ వెన్నెముకలో ఉన్నటువంటి కారణం చేత అది సాధ్యమైంది. కానీ అది ఇంద్రుని బలము కాదు, ఎముకకున్నటువంటి గట్టిదనము కాదు. తపశ్శక్తికి అంత శక్తి ఉంటుంది, తపస్సుకు అంత శక్తి ఉంటుంది అనేది మనం గ్రహించాలి. ఆ విధంగా నరుకుతూ ఉండేటప్పుడు, పర్వతాలకు ఉన్నటువంటి రెక్కలు నరుకుతూ ఉండేటప్పుడు ఈ మైనాకుడు భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి సముద్రంలో దాక్కున్నాడు. సముద్రంలో దాక్కుంటే అప్పుడు సముద్రుడు అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చినటువంటి కారణం చేత ఇప్పుడు సముద్రుడు ఏం చెప్తున్నా అంటే, ఇదిగో రామకార్యం కోసం హనుమంతుడు వస్తున్నాడు, అతనికి ఆతిథ్యం ఇవ్వు అని చెప్పన్నాడు. వస్తూ ఉన్నటువంటి ఆకాశంలో విమానంలాగా వస్తూ ఉన్నాడు. చారణా చరితే 10 అని చెప్పన్నారు. సిద్ధులు, చారణులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు మొదలైనటువంటి వాళ్ళు చరించే మార్గం అది ఆకాశ మార్గం. ఆ ఆకాశ మార్గంలో వాయువేగంతో వాయుపుత్రుడు వెళ్తూ ఉంటే అతనికి విశ్రాంతి కల్పించడం కోసం సముద్రంలో ఉన్నటువంటి మైనాకుడు అలా పైకొచ్చాడు. మానవుడు సాధన చేస్తూ ఉంటే ముఖ్యమైనటువంటి విషయం ఇది. సాధన చేస్తూ ఉంటే కొంతకాలం మంత్రమో తంత్రమో ఏదో ఒకటి చేస్తూ ఉంటే వెంటనే మనకు విశ్రాంతి తీసుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. మనం భజన మొదలు పెట్టామనుకోండి, హరే రామ హరే రామ 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 హరే హరే అన్నాం అనుకోండి, 2 సార్లు అన్న తర్వాత 3వసారి ఖచ్చితంగా మనకు ఆవులింత వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. కారణం ఏంటి? కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనిపిస్తుంది. అటు తర్వాత కూడా మళ్ళీ మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ భజన ఫలిస్తుంది. మనకు అప్పటి వరకు రాకుండా ఉన్నటువంటి మొండి బాకీ వస్తుంది. ఎవరికో 4 లక్షలు 5 లక్షలు ఇచ్చారు, మీరు ఇక రాదని చెప్పి అనుకున్నారు. మీరు భజన చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే వెంటనే భగవంతుడు ఏం చేస్తాడు, వాని మనసులో చేరుతాడు. ఇచ్చారా ఆ సొమ్ము అని చెప్పి అంటాడు. వాడు ఆ 4 లక్షలు 5 లక్షలు తెచ్చి ఇచ్చేస్తాడు. ఇవ్వగానే నువ్వేం చేస్తావు, ఇంకా భజన ఆపేస్తావు. అంటే మనిషి వస్తువులకు ఆకర్షితుడు అవుతాడా కాదా అనేటువంటి పరీక్ష భగవంతుడు నిరంతరం పెడుతూ ఉంటాడు. ప్రత్యేకించి సాధన చేసే వాళ్ళకి ఈ పరీక్ష ఉంటుంది. ఇప్పుడు సాధన జరుగుతూ ఉంది. హనుమంతుడు సాధకుడు అనుకున్నాం కాసేపు. ఆ హనుమంతుణ్ణి ఆకర్షించడం కోసం, సాధన నుంచి విరమింపజేయడం కోసం మైనాకుడు అనేటువంటి ఒక ఆకర్షణ వచ్చింది. ఇది ప్రారంభంలో ఎప్పుడూ ఆకర్షణీయమైనటువంటి ఆటంకాలే వస్తూ ఉంటాయి. ఏమండి మీరు సాయంకాలం మందిరానికి వచ్చేవాళ్ళు కదా, ఈ మధ్య రాలేదు అంటే వస్తూ ఉన్నాను, మధ్యలో మా ఇంటికి చుట్టాలు వచ్చారు 2 రోజులు,
సరే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఇంకా ఉండారా అంటే లేదు, 2 రోజులు వాళ్ళు ఉన్నారు, అప్పుడు తప్పయింది. ఆ తర్వాత వాళ్ళు ఉన్నప్పుడు ఒక కొత్త సీరియల్ ఒకటి ప్రారంభం చేశాము, అదేమవుతుందో చూద్దామని ఆపాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తానంటారు. ఇంక రాదు, అయిపోయింది. ఒకవేళ మైనాకుని మీద గనక విశ్రాంతి తీసుకుంటే హనుమంతుడు ఇక రామకార్యం జరగదు. ఈ సాధన రహస్యం తెలిసినటువంటి వాడు కాబట్టి హనుమంతుడు మనం ఏదైనా ఒక లక్ష్యం అనుకున్నప్పుడు ఆ లక్ష్యం సాధించేంత వరకు విశ్రమించకుండా ముందుకెళ్ళాలి. మన దృష్టి ఎప్పుడు లక్ష్యం మీద ఉండాలి తప్ప విశ్రమించడము, ఇంకేదో చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనం లక్ష్యాన్ని గాలికి వదిలేస్తాం. అందుకని మైనాకుడు పిలిస్తే కూడా, స్వాగతం చెబితే కూడా ఆయన నేను రామకార్యం కోసం వెళ్తూ ఉన్నాను, నా పని ముగించుకొని వచ్చేటప్పుడు నిన్ను పలకరిస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత సురస అనేటువంటి రాక్షసి అడ్డగించింది. అంటే ఇదేమిటి అంటే సాధన చేసేటువంటి వాడికి జన్మాంతరాల్లో ఉన్నటువంటి ప్రారబ్ధం, ఆ జన్మలో లేనటువంటి ప్రారబ్ధం అయినా సరే ముందు జన్మల్లో ఉన్నటువంటిదో వెనక జన్మల్లో ఉన్నటువంటి ప్రారబ్ధాన్ని భగవంతుడు ముందుకు నెడతాడు. ఆ ప్రారబ్ధవశాత్తు ఏమవుతుంది, ఇంట్లో వాళ్ళకు బాగలేకపోవడమో లేదంటే అతనికే బాగలేకపోవడమో ఇట్లేదో జరుగుతూ ఉంటుంది. ఒకసారి మా గ్రామంలోనే నలచరిత్ర చదువుతూ ఉన్నారు. నలచరిత్ర చదువుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక ఆవు చనిపోయింది. ఆవు చనిపోతే ఇంకంతే ఆపేశారు. అది పూర్తి కన్క్లూడ్ చేయలే, ఆపేసినారు. కారణం ఏంటంటే నలచరిత్ర చదివితే ఎవరో ఒకరు చనిపోతారు అని వ్యాప్తి చేసేశారు. అప్పటి నుంచి ఇంక నలచరిత్ర చదవడం ఆపేశారు. ఇదంతా పరీక్షలో భాగం అంతే. దాని ప్రారంభం వల్ల అది పోయింది. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా సాధకుడు ముందుకే వెళ్ళాలి అని చెప్పడం కోసం ఇట్లా శారీరకమైనటువంటి రుగ్నతలు వస్తాయి, జబ్బులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఏమో చెప్పలేము. వియోగం కూడా ఏర్పడచ్చు. భార్యకు భర్త కాకుండా పోవడం, భర్తకు భార్య కాకుండా పోవడం, పిల్లలకు ఏమైనా జరగడం, ఏదైనా జరగచ్చు. ఏమి జరిగినా ఆపకుండా ఉండాలి. అప్పుడు సురస నా ఆకలిని తీర్చి వెళ్ళు అని చెప్పన్నది. నేను నిన్ను తినాలనుకున్నాను అని చెప్పంటే ఆయన ఏదో చెప్పి చూశాడు. నేను రామకార్యం కోసం వెళ్తున్నాను, వచ్చిన తర్వాత నీకు ఆహారం అవుతానంటే ఒప్పుకోలేదు. నాకు ఇప్పుడు ఆకలి అయితే మళ్ళీ ఎప్పుడో వస్తానంటావని. ఎట్లా నాకు ఇప్పుడు ఆకలేస్తుంది అంటే నువ్వు మధ్యాహ్నం దాకా ఉంటే పాయసం చేసి పెడతానంటే ఎట్లా? ఇప్పుడు నీ దగ్గర ఏముందో అది పెట్టాలి. ఇది అతిథి మర్యాద. అతిథి మర్యాద ఏమిటంటే నాకు ఆకలిగా ఉంది నేను చెప్పేశాను, చెప్పిన తర్వాత నీ దగ్గర ఏముంటే చెప్పాలి. నువ్వు మధ్యాహ్నం దాకా ఉండు, నీకు పాయసం చేసి పెడతానంటే ఎట్లా? మధ్యాహ్నంలోకి పోతే అందువల్ల నువ్వు వెంటనే నాకు ఆహారం అయిపోవాల్సిందే అని చెప్పా అంటే ఆయన ఆకాశంలోనే తన శరీరాన్ని పెంచాడు. సురస కూడా శరీరాన్ని పెంచింది. బాగా పెంచిన తర్వాత ఆయన అంగుష్టమాత్రంగా మారిపోయాడు. అంగుష్టం అంటే బొటనవేలు. ఆ అంగుష్టమాత్రం అనేది పరమాత్మకు చిహ్నము. అది ఎక్కడ ఉంటుంది అంటే దహరాకాశంలో ఉంటాడు. దహరాకాశం అంటే మన బొడ్డుకు 4 అంగుళాల పైన, బొడ్డుకు 4 అంగుళాల పైన, ఛాతికి 2 అంగుళాల కింద ఒక చిన్న ఖాళీ స్థలం ఉంటుంది శరీరం లోపల. దాన్ని దహరాకాశం అని అంటారు. ఆ దహరాకాశంలో పరమాత్మ చైతన్యము అంగుష్ట ప్రమాణంలో ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. అంగుష్టం అంటే బొటనవేలంతా. ఆ బొటనవేలంతా ప్రమాణంతో పరమాత్మ చైతన్యం ప్రతి జీవిలోనూ ఉంటుంది, ప్రత్యేకించి మానవంలో ఉంటుంది అని చెప్పి అంటారు. అందుకే సాధకులైనటువంటి వాళ్ళు శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల్లో ఒక్కొక్క దాని మీద మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, ఆజ్ఞా చక్రాల మీద, వాటి మీద దృష్టి నిలిపి సాధన చేస్తూ ఈ దహరాకాశంలో ఉండేటువంటి పరమాత్మను పూజ చేస్తూ ఉంటారు. అట్లా ఆ అంగుష్ట మాత్రం అని ఎందుకన్నా అంటే దహరాకాశాన్ని గుర్తు చేయడం కోసం. అంగుష్ట మాత్రం చేత ఆయన
రూపాన్ని ధరించి ఆమె నోటిలోకి వెళ్ళి వెనక్కి వచ్చేసి, ఇదిగో నేను నీ నోట పడ్డాను అంటే నువ్వు నన్ను తిన్నట్టే లెక్క అని ఆయన బయట వచ్చి వెళ్ళిపోతూ ఉంటే, ఆ తర్వాత సింహిక, ఇది ఛాయ అంటే నీడ పడితే చాలు, ఈయన పోతూ ఉంటే ఒక పెద్ద పడవ పోతూ ఉన్నంత నీడ సముద్రంలో పడుతూ ఉంది, ఓ పెద్ద పడవ పోతూ ఉందేమో అన్నంత నీడ పడుతూ ఉందట. ఆ నీడను బట్టే ఆకర్షించేది. అంటే ఆకర్షణ అనేది లోకంలో ఉంటుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సాధకుల్ని ఆకర్షించేటువంటివి చాలా అంశాలు ఉంటాయి. అది ధనం కావచ్చు, స్త్రీ కావచ్చు, మరొకటి కావచ్చు. అంటే ఇంద్రియాల వల్ల ఆకర్షింపబడేటువంటి ప్రతి వస్తువు సాధకునికి ఆటంకమే కలుగు చేస్తూ ఉంటుంది. అందువల్ల ఆకర్షణ అనేది ఏ స్థాయిలోనే రావచ్చు. మనం బాలకాండ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, విశ్వామిత్రుడు అన్ని సంవత్సరాలు తపస్సు చేసి చివరికి వచ్చేటప్పటికి మేనక వచ్చేటప్పటికి ఆమె ఆకర్షణలో పడ్డాడు. ఆమె ఆకర్షణలో పడినటువంటి కారణం చేత ఆయన తపశ్శక్తిని కోల్పోయాడు. మళ్ళీ ఒకసారి ఏం చేశాడు, రంగు వచ్చింది, అప్పుడు శాపం పెట్టాడు. అంటే కామం వల్ల ఒకసారి, క్రోధం వల్ల ఒకసారి తన తపశ్శక్తిని పోగొట్టుకున్నాడు అని చెప్పి అనుకున్నాం. అట్లాగే ఇక్కడ కూడా హనుమంతుడు కామపరవశుడు కాలేదు, క్రోధానికి లోను కాలేదు. చాకచక్యం చేత తన లక్ష్యాన్ని మర్చిపోకుండా ఆ సింహిక ఆ ఛాయ లాగుతూ ఉంటే అక్కడ కూడా అదే పని చేసి ఆమె ఉదరంలోకి ప్రవేశించి బయటొచ్చి అక్కడి నుంచి నేరుగా లంకానగరం దగ్గరికి వచ్చాడు. ఆ లంకానగరాన్ని ప్రవేశించాలని అనుకునేటప్పుడు చూస్తే ఇంకా సూర్యాస్తమయం కాలేదు. పగటిపూట నగరంలోకి ప్రవేశించడం మంచిది కాదని చంద్రోదయం అయ్యేంత వరకు, అంటే సూర్యాస్తమయం జరిగి చంద్రోదయం అయ్యేంత వరకు అక్కడే ఉన్నాడు, కోటగోడ దగ్గరే ఉన్నాడు. కోటగోడ దగ్గర ఉంటే ఇక చంద్రోదయం అయింది, సూక్ష్మ రూపాన్ని ధరించాడు. సూక్ష్మ రూపాన్ని ధరించి హనుమంతుల వారు ఆ కోటలోకి ప్రవేశించబోతూ ఉంటే లంకా అధిష్టాన దైవతం లంకిణి ఆపింది. ఎవరు నువ్వు, ఎందుకు లోపలికి పోతాండావు అని అంటే, నేను ఈ నగరాన్ని చూడడానికి వచ్చినటువంటి యాత్రికుణ్ణి, లంకా నగరం చాలా బాగుంటుందట, చూడాలని అనుకున్నానని చెప్పి అన్నాడు. ఆయన ఏం తప్పు చెప్పలేదు, ఆయన లంకా నగరాన్ని చూడడానికే వచ్చాడు. లంకా నగరాన్ని చూస్తూ ఉన్నప్పుడే సీతమ్మ కనిపిస్తుంది. ఇది మహాత్ములు ఏ విధంగా మాట్లాడతారంటే అసత్య దోషం లేకుండా మాట్లాడతారు. ధర్మరాజు విరాటుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను కంకుబొట్టుని అని చెప్పి అన్నాడు. కంకుబొట్టుని అని చెప్పంటే ఏం చేస్తుంటావు నువ్వు అంటే, ధర్మరాజుకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటాను అని చెప్పి అన్నాడు. ధర్మరాజుకు ధర్మశాస్త్రాన్ని బోధించేది ఎవరు? ఆయన మనస్సే కదా. ఆ మనసు ఎక్కడుంది? కంకుబొట్టులో ఉంది కదా. కాబట్టి అసత్య దోషం లేదు అక్కడ. అట్లా మహాత్ములైనటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో ఏదైనా సందర్భం వచ్చి వేరే విధంగా మాట్లాడాల్సి వచ్చినా ఆ మాటలకు అసత్య దోషం రాకుండా ఉండేటట్టు మాట్లాడతారు. అందువల్ల హనుమంతుడు కూడా ఏమన్నారంటే, నేను ఈ నగరాన్ని చూడడానికి వచ్చినటువంటి వాడిని అని చెప్పంటే నా ప్రమేయం లేకుండా వెళ్ళడానికి వీల్లేదు, నన్ను జయించే వెళ్ళాలి అని చెప్పంటే, అయితే నా దెబ్బ కాసుకొని ఈయన తన నిజ రూపాన్ని చూపించాడు. నిజ రూపాన్ని చూపిస్తే లంకిని కూడా భయంకరమైనటువంటి ఆకారంతో కనిపించింది. ఒక్క పిడిగుద్దు గుద్ది పడగొట్టాడు. పడగొట్టగానే వీరుడా నీకు శుభమగుగాక, నన్ను జయించేటువంటి వాడు వస్తే ఈ లంకా నగరానికి చేటు కలిగిందని అర్థం, రావణాసురునికి ఏదో చేటు కలిగిందని అర్థం, నీకు జయమవుగాక అని ఆ లంకిని ఆశీర్వదించింది. అక్కడి నుంచి బయలుదేరి రావణాంతఃపురానికి వచ్చాడు. శోభాయమానమైనటువంటి భవంతులు, మణులు, మాణిక్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు పొదిగినటువంటి గోడలు, బంగారు తాపడాలు, బంగారు పాత్రలు, ఎక్కడ చూసినా వైభవంగా ఉంది. రత్న దీపాలతో మెరిసిపోతూ ఉంది. ఆ
ఆ రావణాసురుని అంతఃపుర వైభవం ఇంత అని చెప్పడానికి వీల్లేదు. లెక్కలేనంతమంది స్త్రీలు, వాళ్ళందరూ లావణ్యవతులు, గరుడ గంధర్వ యక్ష కిన్నర సిద్ధ సాధ్య విద్యాధరాది దేవకాంతలు వాళ్ళనందరినీ అప్సరసలను తలదన్నే విధంగా ఉన్నటువంటి అద్భుతమైన సౌందర్య రాసులు. వాళ్ళ మెడలో వజ్రాల హారాలు, ముత్యాల హారాలు మెరిసిపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మద్యపానం తాగుతూ మాంసాన్ని భుజిస్తూ విచ్చలవిడిగా పడి ఉన్నారు. వాళ్ళనందరినీ చూశాడు. చూసి వాళ్ళ మధ్యలో వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే స్త్రీలను ఎక్కడ వెతకాలి? స్త్రీల మధ్యలో వెతకాలి. వాల్మీకి చెప్పిన మాట అది. స్త్రీలను ఎక్కడ వెతకాలి అంటే స్త్రీల మధ్యలోనే వెతకాలి. అందుకోసమనే అదంతా వెతుకుతూ వస్తున్నాడు. వెతుకుతూ వస్తూ ఉంటే అక్కడ పుష్పక విమానం కనిపించింది. ఆ పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యానికి లోనైనాడు. మయశిల్పి చెక్కినటువంటి విమానం అది కుబేరుంది. దాన్ని లాగేసుకున్నాడు రావణాసురుడు. అంత అద్భుతంగా ఉంది. రావణాసురుని వైభవాన్ని చూస్తూ ఉంటే హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. ఇంత వైభవోపేతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడే, ఇంత వైభవోపేతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వాడికి ఏ స్త్రీ అయినా లొంగకుండా ఉంటుందా అని మనసులో ఒకానొక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. వెతుక్కుంటూ వస్తే ఇంకా రావణాసురుడు కనిపించలా. కొంత దూరం వచ్చేటప్పటికి ఓ పెద్ద పరుపు మీద, మంచం మీద ఒక పెద్ద పర్వతాకారంలో పడుకొని ఉన్నాడు రావణాసురుడు. ఆయన శరీరం అంతా దగద్దగాయమానంగా మెరిసిపోతూ ఉన్నటువంటి ఆభరణాలు ఉన్నాయి. 7 తొండాల్లాగా ఆ శరీరానికి ఇటువైపు ఒక చెయ్యి, అటువైపు ఒక చెయ్యి ఉంది. ఆ చేతికి 5 వేళ్లకు ఉంగరాలు ఉన్నాయి. ఆ ఉంగరాలతో మెరుస్తూ ఉన్నటువంటి ఆ వేళ్ళు 5 తలల సర్పాల్లాగా, ఆ సర్పాల తలల మీద ఉండేటువంటి రత్నాల్లాగా ఆ ఉంగరాలు ఆ విధంగా మెరుస్తూ ఉన్నాయట. అవంతా చూసి హనుమంతుడు ఏం వైభవం ఇది అని ఆశ్చర్యపోయాడు. అతనికి పక్కగా ఒక అద్భుతమైనటువంటి సౌందర్య రాశి ఉన్నది. చూసి ఈవిడే సీతేమో అనుకున్నాడు. ఒక్క క్షణమే ఆనందించాడు. నేను సీతను చూశాను అని అనుకున్నాడు. కిందికి దిగాడు. ఆ తోకని నేలకేసి కొట్టుకున్నాడు. దాన్ని పక్కకు తీసి గిల్లుకున్నాడు. కోతి చేష్టలన్నీ చేశాడు. బుద్ధి అట్లాంటిది. వెంటనే అతని జ్ఞానం పనిచేసింది. జ్ఞానం పనిచేసి అంత గొప్పవాడైనటువంటి రాముని ఇల్లాలు ఇంత నీచంగా ఉండదు, కాబట్టి ఈమె సీత కాదు, నేను పొరపడ్డాను అని అనుకున్నాడు. అనుకొని మళ్ళీ దగ్గరగా చూస్తే ఆమె సీత కాదని అనిపించింది. ఇక అంతఃపురం అంతా వెతుక్కుంటూ వెళ్ళాడు. దారిలో అర్ధనగ్నంగాను నగ్నంగాను పడి ఉన్నటువంటి చాలామంది స్త్రీలు కనిపించారు. ఆయనకు ధర్మ సందేహం వచ్చింది. ఇది పాపం కదా అని అనుకున్నాడు. ఈ విధంగా చూడడం పాపం కదా అనుకున్నాడు. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నీ ప్రమేయం లేకుండా నీ కంటికి దృశ్యం కనిపించినప్పుడు ఆ దృశ్యం వల్ల నీ మనసు చెలించకపోతే పాపం లేదు అని చెప్పన్నాడు. అజామీలుడు అదేవిధంగా చూస్తాడు. ఆలీలావతి గండపాలికలపై, హాసప్రసాదంబుపై, ఆలోలాలక పంక్తిపై, నలికపై, ఆకర్ణ దృగ్భూతిపై, హేలాపాది కుచద్వయోరుకటిపై ఇచ్చల్ పిసాలింపగా జాలింబొందుచు ఆత్మగుందుచు మనోజాతానలోపేతుడై అని చెప్పి భాగవతంలో రాస్తాడు పోతన. అజామీలుడు ఆ విధంగా ఒక దంపతులను చూశాడు. రహస్య క్రీడలాడుతూ ఉన్నటువంటి దంపతుల్ని చూసిన తర్వాత అతని మనసు అదే విధంగా స్పందించింది. అది దోషమైంది. అది దోషం. ఆ విధమైనటువంటి స్పందనలు కలగలేదు కాబట్టి హనుమంతునిది దోషం కాదు. హనుమంతునికి ఆ దృష్టి దోషం లేదు. చూసినప్పుడు ఆ స్పందనలు లేవు కాబట్టి దృష్టి దోషం లేదు. తాను చూస్తున్న ప్రతి ఒక్కరిలోనూ సీతనే చూస్తూ ఉన్నారు, సీతమ్మనే చూస్తున్నారు. ఈ తల్లి సీత అయి ఉంటుందా, ఈ తల్లి సీత అయి ఉంటుందా అని చూస్తున్నాడు. అది ప్రధానమైనటువంటి విషయం. అట్లా చూస్తూ చూస్తూ అంతఃపురంలో ఎక్కడ కనిపించలేదు. అర్ధరాత్రి దాటింది. ఇక ఇంకెక్కడుంటుంది? బయట వచ్చాడు. నిరాశ. ఇంకా లాభం లేదు, సీతమ్మ కనిపించలేదు, నేను వెళ్ళి
సీతమ్మ కనిపించలేదని చెప్పేస్తాను అని చెప్పి అనుకున్నాడు. చెబితే ఏం జరుగుతుంది? సీత కనిపించలేదు అన్న వెంటనే రాముడు చనిపోతాడు. రాముడు చనిపోయిన తర్వాత లక్ష్మణుడు చనిపోతాడు. రామలక్ష్మణులు చనిపోయినారని తెలిస్తే అయోధ్యలో ఉండేటువంటి కౌసల్య, సుమిత్ర, కైక చనిపోతారు. భరతుడు, శత్రుఘ్నుడు చనిపోతారు. వాళ్ళందరూ చనిపోయిన తర్వాత అయోధ్య నగరంలో రాముడే చనిపోయిన తర్వాత మనం బ్రతికేం ప్రయోజనం అని ఒక్కరు కూడా మిగలరు. ఇంత జరిగిన తర్వాత నాకు ఇంత సహాయం చేసినటువంటి, నన్ను చక్రవర్తిని చేసినటువంటి, రాజుని చేసినటువంటి రామునికి నేనే సహాయం చేయలేకపోయినానే అని సుగ్రీవుడు బాధపడతాడు. బాధపడి వదలడు. ఇంతమందిని పంపిస్తే ఒట్టి చేతులతో వస్తారా అని వానర వీరులందరినీ చంపుతాడు. అందరినీ చంపేసి ప్రాయశ్చిత్తం కోసం తను కూడా చనిపోతాడు. ఎంతమంది చావు కారణం అవుతుంది నేను ఇక్కడి నుంచి వెళితే, నేను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, ఇక్కడే చనిపోవాలి అని హనుమంతుడు నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం, ఏదైనా మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరకపోతే దానికి చావు పరిష్కారం కాదనేది గుర్తుపెట్టుకోవాలి. 100 దారులు వరుసగా మూసుకుపోయినాయంటే అప్పుడు కూడా నిరాశ పడకూడదు. 101వ దారి తెరుచుకొని ఉంటుంది. కాకపోతే నువ్వు ఎక్కడ తడతాండావో చూసుకోవాలి. చాలాసార్లు మనం తలుపున్న చోట తట్టం, గోడను తడుతూ ఉంటాం. లోపల మనుషులు ఉంటారు, మనమేమో గోడను తడుతూ ఉంటాం. లోపల మనుషులున్న తీరవు. మనం సరిగ్గా ఎక్కడ తట్టాలనో అక్కడ తట్టాలి. అంటే మనం చేయాల్సినటువంటి పనికి సంబంధించి సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోకపోవడమే మనం చేసేటువంటి పొరపాటు అవుతుంది. ఒక్కోసారి ఎన్నుకున్నా దాన్ని సంపూర్ణంగా చేయకపోవడం కూడా పొరపాటు అవుతుంది. అదే ఈ మధ్య కూడా ఒక సినిమాలో అంటాడు, ఎట్లాంటిదంటే ఇదన్నా అని చెప్పంటే 100 అడుగుల్లో నీళ్లు పడతాయని తెలుసు, 99 అడుగులు వేసాడు బోరు, 1 అడుగులో ఆపేశాడు. దీన్ని ఏమంటారు అంటే సంపూర్ణంగా చేయకపోవడం. ఇంకొక వ్యక్తి ఉంటాడు, 12 బోర్లు వేసినానండి అని అంటాడు. 12 బోర్లు ఎక్కడేసాయంటే వాళ్ళ పొలంలోనే వేస్తాడు. 200 అడుగులు ఒకటి వేస్తాడు, 270 ఒకటి వేస్తాడు, 250 ఒకటి వేస్తాడు, 240 ఒకటి వేస్తాడు, ఇట్లా 12 వేస్తాడు. ఆ పక్కన ఒకడు ఉంటాడు, వాడు 600 అడుగులు ఒకే బోర్ వేస్తాడు, వాడికి నీళ్ళు వస్తాయి, వాడు 12 వేయలేదు. అంటే ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నప్పుడు దాని ఫలితం వచ్చేంత వరకు చివరి వరకు చేయాలి. మధ్యలో వదిలేసి ఇది జరగలేదని అనుకోకూడదు. కానీ తాత్కాలికంగా ఎట్లాంటి వాడికైనా, హనుమంతుడికే అట్లాంటి ఆలోచన వచ్చిందంటే మనలాంటి సామాన్యులకు రాకుండా పోదు. ఇబ్బంది ఎదురైనప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడే మన విచక్షణ పనిచేయాలి. సరే, కోటగోడ మీద కూర్చున్నాడు. కూర్చొని ఏ పద్ధతిలో చావాలి అని ఆలోచన చేస్తున్నాడు. ఎలా చద్దాం అనేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ 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 ఇట చూస్తే సమీపంలో ఒక వనం కనిపించింది. అవును, అంతఃపురంలో వెతికాం కానీ వనంలో వెతకలేదే. అసలు వనంలోకి ఎందుకు వస్తుంది సీత? ఏమో రావణాసురుడు ఏమన్నా దాచిపెట్టాడేమో, ఒకసారి వెతికితే పోలే. వెతికేసి దొరకపోతే మళ్ళీ సరిపోదాం అనుకున్నాడు. అనుకొని ఆయన ఆ వనంలోకి ప్రవేశించాడు. అదే అశోకవనం. అశోకవనంలో వెతుకుతూ ఉన్నాడు. ఆ ఎత్తైనటువంటి ఫల వృక్షాలు, రకరకాలైనటువంటి చెట్లు, అద్భుతమైనటువంటి వనం, ఆ నందనోద్యానవనాన్ని తలపించేట్టుగా, కుబేరుని చైత్రవనాన్ని తలపించేట్టుగా అంత అద్భుతంగా ఉన్నటువంటిది. పేరుకు రాక్షసుడే కానీ వైభవానికి ఎక్కడా తక్కువ లేదు. అటువంటి వైభవోపేతమైనటువంటి ఆ వనంలో, అద్భుతమైనటువంటి ఆ వనంలో అంతా వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉంటే ఎక్కడా కనిపించలేదు. ఇక ఏం చేయాలనో తెలియక ఒక శింసుపా వృక్షం అనేటువంటి ఒక ఎత్తైనటువంటి చెట్టు కనిపిస్తే ఆ చెట్టు మీదకి ఎక్కాడు. ఈ చెట్టు మీద నుంచి దూకి చనిపోదామని. ఆ ఎత్తైనటువంటి చెట్టు మీదకి ఎక్కాడు. దూకి చనిపోదామనేసి ఇట్లా కిందికి చూస్తే అక్కడ ఎవరో మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది కనిపించారు. చూస్తే రాక్షస స్త్రీలు, పెద్ద పెద్ద పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద కూరలు ఉన్నటువంటి వారు, మెడెక్కడుందో తెలియనటువంటి వాళ్ళు, పొడవాటి జుట్టు ఉన్నటువంటి వాళ్ళు, పొట్టి జుట్టు ఉన్నటువంటి వాళ్ళు, పొట్టిగా ఉన్నవాళ్ళు, భీకరమైనటువంటి ఆకారంతో ఉన్నవాళ్ళు, ఇట్లా రకరకాలైనటువంటి రాక్షస స్త్రీలు. వాళ్ళ మధ్యలో కాళ్ళు ముడుచుకొని చిరిగిపోయినటువంటి వస్త్రంతో కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూ ఉన్నటువంటి
దుఃఖమే రూపం దాల్చిందా అని కనిపిస్తూ ఉన్నటువంటి అమ్మవారిని చూశాడు. చూసి ఈమె సీత అనుకున్నాడు. ఎందుకు ఈమె సీత అనుకున్నాడంటే ఆమె రూపాన్ని చూస్తూ ఉంటే మసిగుడ్డలో మాణిక్యాన్ని చుట్టినట్టుంది, మాణిక్యాన్ని మసిగుడ్డలో చుట్టినట్టుంది, శోకమంతా రూపం దాల్చినట్టుంది. ఆమె రాముడు తప్ప ఇంకొకరిని ధ్యానిస్తూ ఉన్నట్టు లేదు. ఇంత వైభవోపేతమైనటువంటి లంకలో ఒకే ఒక స్త్రీ ఈ రూపంలో కనిపిస్తూ ఉంది. ఈమె రావణాసురునికి అనుకూలమైనటువంటి స్త్రీ అయి గనక ఉంటే ఈ విధంగా ఉండడానికి వీల్లేదు. రావణాసురునికి అనుకూలంగా లేనటువంటి స్త్రీ ఈవిడ, కాబట్టి ఈమె ఖచ్చితంగా సీతమ్మ అయి ఉంటుంది అని అనుకున్నాడు. ఈలోపు వేకుజాము అవుతూ ఉంది. వేకుజాము అవుతూ ఉంది. వెంటనే వేదమంత్ర ధ్వనులు వినిపించాయి. ఎక్కడి నుంచి అని చూశాడు. వేదమంత్ర ధ్వనులన్నీ కూడా రావణాసురుని మందిరంలో నుంచి వినిపిస్తున్నాయి. రావణాసురుడు మేల్కొన్నాడు, లేచాడు. లేవగానే సీతమ్మ గుర్తొచ్చింది. వెంటనే ఆ హార కేయూరాలన్నింటినీ సరిచేసుకొని అక్కడి నుంచి అశోకవనానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉంటే ఆయనతో పాటు ఆయన అంతఃపుర స్త్రీలు, వాళ్ళ పరిచారకులు అందరూ వరుసబెట్టి ఆయన వెంబడి వస్తూ ఉన్నారు. నేరుగా వచ్చాడు. వచ్చి సీతను పలకరించాడు. సీత అతని రాకను చూసి కాళ్ళు దగ్గరికి ముడుచుకొని తల వంచుకున్నది. సీత, 10 నెలలు అయిపోయింది, నీకు ఇచ్చినటువంటి గడువు ఇంకా 2 నెలలే ఉంది, మనసు మార్చుకో. నేను అనుకుంటే నిన్ను బలవంతంగా అనుభవించి ఉండేవాడిని, కానీ నువ్వు మనసు మార్చుకొని నా అంతఃపురానికి రావాలి. ఇదిగో ఇది వైభవోపేతమైనటువంటి లంక, నా పట్టపురాణి అయినటువంటి మండోదరి కూడా నీకు సేవలు చేస్తుంది, ఆ విధంగా చేస్తానంటే అప్పుడు అమ్మవారు ఒక గడ్డిపోస తీసి రావణాసురుని ముందర పెట్టి తల పక్కకు తిప్పుకొని, రావణాసుర, నువ్వు నీ సంపదలు అన్నీ గడ్డిపోసతో సమానం, నేను ఉత్తమ కుల సంజాతనైనటువంటి పతివ్రత స్త్రీని, నాకు భర్త తప్ప వేరే లోకం లేదు, నేను మరణానికైనా సిద్ధం కానీ ఈ పనికి పూనుకోను, నా మీద ఆశలు ఏవైనా ఉంటే వాటిని వదులుకో. ఇంకా ఒక మాట చెప్తున్నాను విను, నీకు శ్రేయస్సు కావాలని అనుకుంటే శ్రీరామచంద్రుడు గొప్ప సహనశీలి, శాంత స్వభావుడు, శరణన్న వారిని రక్షించేటువంటి వాడు, కాబట్టి నన్ను ఆయనకు అప్పచెప్పి శరణు వేడుకో, నువ్వు చేసినటువంటి తప్పులన్నింటినీ ఆయన క్షమిస్తాడు, నీకు క్షమాభిక్ష పెడతాడు అని చెప్పింది. నాకు అడ్డు చెప్తావా, ఏమనుకుంటున్నావు, నేను ఈ క్షణంలో నేను నిన్ను చంపేయగలను అని అనుకుంటే అని ఆ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలకు చెప్పాడు, మీరు నయాన్నో భయాన్నో ఆమె ఒప్పుకుండేటట్టు చేయాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరితే ఈ రాక్షస స్త్రీలందరూ కూడా ఆమె చుట్టూ చేరి భయపెట్టడం మొదలుపెట్టాడు. ఏమనుకుంటున్నావు నువ్వు, మా రాజు గనక నువ్వు లొంగకపోతే నిన్ను కండలు కండలుగా కోసి తినేస్తాము అని చెప్పంటే, వీళ్ళ చేతిలో చావడం కంటే మనమే చనిపోవడం మంచిది రాముణ్ణి పొందలేనప్పుడు అని. సీతమ్మ చనిపోవడానికి ఏమీ లేదు, ఆమె పొడవాటి జడ ఉన్నది, ఆ జడనే మెడకు ముడివేసుకున్నది. మెడకు ముడివేసుకొని చనిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంది. వీళ్ళందరూ అరుస్తూ ఉంటే అప్పటి వరకు నిద్రపోతూ ఉంది పక్కన ఒక ఆవిడ, ఒక ముసలావిడ. రావణాసురుడు వచ్చాడు, మాట్లాడారు, ఇంత జరుగుతూ ఉంది, నిద్ర లేలేదు. కొందరు ఉంటారు అదృష్టవంతులు, అట్లాంటి వాళ్ళు వాళ్ళింట్లోనే దొంగలు పడితే కూడా వాళ్ళకి మెలకువ రాదు, అంతా ఎత్తుకొని పోయిన తర్వాత కూడా రారు. ఒక్కోసారి ఏదో ఆరు బయట పడుకొని ఉంటారు అనుకున్నాం, ఆరు బయట పడుకొని ఉంటే అర్ధరాత్రిలో వర్షం వస్తుంది, నీళ్ళన్నీ వస్తాయి, ఆ వీధిలో నీళ్ళంతా వస్తాయి, ఇంటి ముందర పడుకొని ఉంటాడు ఈయన, ఆ చెత్త అంతా కొట్టుకొని వస్తుంది, ఈయనకు తిండి పెడుతుంది, ఆ చెత్త అంతా ఆనుకొని ఉంటుంది. పొద్దున్నే లేచి ఏడు పక్కన పడుకొని ఉన్నాడు అనేసి చూస్తే తిండి పెట్టి ఉంటుంది. అట్లాంటి పుణ్యాత్ములు కొందరు ఉంటారు. సరే, ఎవరి పుణ్యం వాళ్ళది అనుకున్నాం, మనం ఏం చెప్పలేము దానికి. కొందరికేమో చీమ చెట్టుకుమంటే కూడా మెలకు వచ్చేస్తా ఉంటుంది,
కొందరికి అసలే నిద్ర రాదు. సరే ఇదంతా అట్లుండగా పక్కన ఉన్నటువంటి ఆవిడ త్రిజట హాయిగా నిద్రపోయి అప్పుడే లేచింది. లేవగానే వీళ్ళందరూ అరుస్తూ ఉంటే, ఏమిటి మీరు అరుస్తూ ఉన్నారు, ఎవరిని అరుస్తున్నారు, ఆమె ఎవరు అనుకున్నారు? సీతాదేవి అంటే జనకుని కుమార్తె, దశరథుని కోడలు, రాఘవుని ఇల్లాలు. త్వరలోనే మన రాజుకు కాలం మూడబోతుంది, నేను ఇప్పుడే కలగన్నాను, ఈమెకు శుభం జరుగుతుంది, మీరంతా ఆమెను నిందించకండి అని చెప్పి అన్నది. ఇవంతా శింసుపా వృక్షం మీద నుంచి హనుమంతుల వారు వింటూనే ఉన్నారు. ఇక వీళ్ళ మాటలన్నింటినీ భరించి ఆమె చెప్పిన మాట కాస్త ఆనందంగా అనిపించినా ఇక ఉండకూడదని అమ్మవారు నిర్ణయించుకొని తాను ప్రాణత్యాగం చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్న సమయంలో హనుమంతుడికి ఆ విషయం తెలిసింది. అరే మనం చచ్చిపోదాం అనుకుంటే మనకంటే ముందు అమ్మవారు చనిపోయేటట్టుండారని ఆయన వెంటనే మొదలుపెట్టాడు పైన నుంచే. అయోధ్య నగరాన్ని దశరథుడనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయనకు 3 భార్యలు, ఆయనకు 4 కొడుకులు. ఆయన మాట ప్రకారం రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యానికి వచ్చారు. సీతను ఎవడో రాక్షసుడు అపహరించుకొని వెళ్ళాడు. ఆ తర్వాత రాముడు సుగ్రీవుని దగ్గరికి వచ్చాడు. ఆ సుగ్రీవుడు పంపగా నేను సీతమ్మ వారిని వెతుక్కుంటూ వచ్చాను అని గడగడ అని పాఠం చెప్పాడు పైన నుంచి. ఎందుకంటే ఆలస్యమైతే ఇవేం చేసుకుంటుందని. అప్పుడు అమ్మవారు అలా పైకి చూశారు. పైకి చూస్తే ఎవరో కనిపించారు. మొదట రాక్షసుడేమో అని అనుకున్నది. ఎవరినైనా నువ్వు అంటే దిగి అమ్మా నేను హనుమంతుణ్ణి నీకోసం రామముద్రిక తెచ్చాను అని చెప్పి రామముద్రికనిచ్చి విషయం అంతా చెబితే రామలక్ష్మణుల యొక్క లక్షణాలను అవంతా చెప్పిన తర్వాత ఆమెకు నమ్మకం కలిగింది. సరే నేను ఆమె క్షేమ సమాచారాలన్నీ తెలియజేసి 1 నెల రోజులు గడువిస్తున్నాను, ఈలోపు రాముడు రావాలి, నన్ను తీసుకెళ్ళాలి, లేదంటే నేను మరణిస్తానని చెప్పు. ఇందాక రావణాసురుడు వచ్చి మాట్లాడిన మాటలన్నీ విన్నావు కదా నాయన అని అంటే, అలాగే అమ్మా అని ఆయన ఏమన్నాడు, వచ్చేయమ్మా నేను తీసుకుపోతానన్నాడు. తీసుకుపోతానంటే నాయన నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నాకు నీ శక్తి మీద నమ్మకం ఉంది, కానీ నేను రాను, నాకు పరపురుషుని యొక్క స్పర్శ తగలకూడదు, రావణాసురుని స్పర్శ తగిలింది కదా అని అంటావేమో, ఆ సందర్భం వేరు, తర్వాత నువ్వు బిడ్డ లాంటి వాడివి, నీ స్పర్శ తగలొచ్చునా తగలకూడదు అనేది పక్కన పెట్టేస్తే రావణాసురుడు ఈ పని చేశాడు కాబట్టి అతన్ని శిక్షించి తీసుకుపోవడమే న్యాయము, అప్పుడు రాముని యొక్క సత్తా నిలబడుతుంది అని సీతమ్మ వారు హనుమంతునికి చెబితే, అలాగే అమ్మ నేను బయలుదేరుతాను, ఏమైనా గుర్తిమ్మంటే ఆమె చూడమన్నిచ్చి కాకాసురుడు అనేటువంటి వాని వృత్తాంతాన్ని చెప్పి, ఈ వృత్తాంతాన్ని చెబితే ఇది గుర్తుపడతాడు రాముడు అని చెబితే ఆయన ఇంకా బయలుదేరదాం అనుకుంటూ ఇవంతా చూశాం కదా, ఈ రావణాసురుడు పరమ దుర్మార్గుడు, కిరాతకుడుగా ఉన్నాడు, వీడు నయానా భయాన అమ్మవారిని ఇచ్చేటట్టు లేడు, కాబట్టి యుద్ధం జరిగే తీరుతుంది, యుద్ధం జరుగుతుంది అని అనుకున్నప్పుడు శత్రువు యొక్క బలాబలాలను తెలుసుకొని కదా మనం వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. అంటే దూత అనేవాడు ఎట్లాంటి వాడు అయి ఉండాలి, మంత్రి అనేవాడు ఎట్లాంటి వాడు అయి ఉండాలి, మన దగ్గర పనిచేసేవాడు ఎట్లాంటి వాడు అయి ఉండాలంటే, మనం ఒక పని చెప్తే దానికి అనుబంధంగా ఏమేమి సమస్యలు రావచ్చు వాటినన్నిటికీ కావాల్సినటువంటివన్నీ పరిష్కరించుకొని వచ్చేవాడు ఉండాలి. అంతేగాని ఏమండి పలానా వాళ్ళు వచ్చారా లేదా చూడండి అంటే వెళ్ళి చూసి వచ్చారండి అని చెప్తారు, మళ్ళీ రమ్మనండి అంటే మళ్ళీ రమ్మనమని చెప్తారు. అట్ట కాకుండా సార్ వచ్చారా లేదా చూడండి అంటే, సార్ వచ్చుంటే రమ్మని చెప్పనా సార్ అని అడిగితే మళ్ళీ ఇంకోసారి తిరిగే పని లేకుండా ఉంటుంది. వచ్చారేమో చూడండి అంటే వచ్చినారో లేదో అనే ఉద్దేశంతో చెప్తారు. సార్ వచ్చుంటే రమ్మనమని చెప్తారా, రమ్మని చెప్పండి. సార్ వస్తూ ఏమన్నా తెమ్మంటారా, పలానా ఫైల్ తీసుకురమ్మని చెప్పండి, అయిపోయింది. ఒకేసారి వెళ్తారు, మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు, పలానా ఫైల్ తీసుకోరండి, అయిపోయింది. అలా కాకుండా వచ్చినారని చెప్పడానికి ఒకసారి, రమ్మంటారా అనడానికి ఒకసారి, ఏ ఫైల్ తెమ్మంటారా అనడానికి ఒకసారి, ఇన్నిసార్లు తిరుగుతూ ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఏమవుతుంది? అందుకని హనుమంతుడు లాంటి వాడు ఉండాలా. హనుమంతుడు ఏం చేశాడు, ఈ బలాబలాలంతా చూసుకొని వెళ్ళాలి. బలాబలం ఎట తెలుస్తుంది, వాళ్ళు కోటలేకపోతేనే తెలుస్తుంది. కోటలేక నన్ను ఎందుకు రాణిస్తారు, ఇక్కడ ఏదో గొడవ చేస్తేనే రాణిస్తారు. అందుకని
ఆ వనాన్ని ధ్వంసం చేశాడు, అశోక వనాన్ని ధ్వంసం చేస్తే ఆయన ఏదో కోతొచ్చి కొమ్మలిస్తుందంట అని తరవడం కోసం కొంతమందిని పంపించాడు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే మట్టు పెడుతూ ఉన్నాడు. మట్టు పెడుతూ ఉంటే చివరకు ఆయన కొడుకు అయినటువంటి జంబుమాలిని చంపేశాడు. ఆ తర్వాత ఇంద్రజిత్తుని పంపించాడు, మేఘనాథుణ్ణి. మేఘనాథుడు హనుమంతునితో యుద్ధం చేసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి హనుమంతుడు కట్టుబడ్డాడు. ఎప్పుడైతే ఆయన కట్టుబడ్డాడో వెంటనే ఈ రాక్షసులంతా దొరికినాడని తాళ్ళు తెచ్చి కట్టేశారు. తాళ్ళు తెచ్చి కట్టేయడంతో బ్రహ్మాస్త్రం ఊడిపోయింది. బ్రహ్మాస్త్రం ఊడిపోయినటువంటి విషయం ఇంద్రజిత్తుకు కూడా తెలుసు. వీడు తప్పించుకొని పోతాడేమో అని అనుకున్నాడు, కానీ తప్పించుకొని పోలేదు. ఎందుకని? ఈయన లక్ష్యం తప్పించుకొని పోవడం కాదు, అక్కడేముందో తెలుసుకొని వెళ్ళడం. అందుకని సభామధ్యంలోకి వెళ్ళాడు స్వామి. సభామధ్యంలోకి వెళ్ళి రావణాసురుని చూశాడు. ఎంత ఆశ్చర్యపోయాడంటే, ఏమి తేజస్సు రావణాసురుంది, ఎంత గొప్పగా ఉన్నాడు, చూడ్డానికి ఎంత వైభవంగా ఉన్నాడు, ఎంత రూపసి, ఎంత అందగాడు. ఇట్లాంటి వాడు పరస్త్రీలకు లొంగిపోయాడే, ఈ ఒక్కటి లేకుండా ఉంటే అతను ఎంత గొప్పవాడై ఉండేవాడు అని సాక్షాత్తు హనుమంతుడు అనుకున్నాడు. కాబట్టి ఎంత గొప్పవాడైనా, అంటే ఎంత పెద్ద కొండైనా దానికి చిన్న రంధ్రం పడితే అది ఉపయోగపడదు. ఆ విధంగా ఎంత గొప్ప వ్యక్తికైనా ఒక చిన్న లోపం ఉంటే అది అతని వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది. అందువల్ల అట్లాంటి లోపాలు లేకుండా ఉండాలి అని చెప్పడం కోసం ఆ మాట చెప్పారు. సరే, ఎవరు నువ్వు అని చెప్పంటే, నేను సుగ్రీవుని మంత్రిని, రాముని పంపున వచ్చాను అని చెప్పి అన్నాడు. అని అంతటితో ఆగలేదు స్వామి. నువ్వు చాలా తప్పు చేశావు, వెంటనే సీతమ్మను రామునికి అప్పగించి శరణ వేడు అని చెప్పి అన్నాడు. ఆయన నాలుగు దిక్కుల్లో ఉండేటువంటి దిక్పాలకుల్ని జయించినటువంటి వాడికి నాకు సలహా చెప్తాడా? నాకు సలహా చెప్పే అంతటి వాడా? నేను ఎంతటి వాడిని? నేను చెబితే చేయాల్సినటువంటి వాళ్ళు ఉండాలి కానీ లోకంలో నేను ఆజ్ఞాపిస్తే వాయుదేవుడు వచ్చి లంకా వీధుల్ని శుభ్రం చేసిపోతాడు. నేను ఆజ్ఞాపిస్తే అగ్నిదేవుడు వచ్చి అగ్నిహోత్రమై అందరి ఇళ్లలో వంట చేసిపోతాడు. నేను ఆజ్ఞాపిస్తే వరుణుడు కురుస్తాడు. నేను ఆజ్ఞాపిస్తే కురుస్తున్న వర్షం ఆగిపోతుంది. అట్లాంటి నన్ను ఆజ్ఞాపిస్తాడా వీడిని చంపేయండి అని చెప్పి అన్నాడు. అంటే వెంటనే విభీషణుడు వచ్చి, అన్నా అతను దూత కదా, దూతను ఎప్పుడు చంపకూడదు, అది ధర్మం కాదు అని అంటే, ఇతను మితిమీరి ప్రవర్తిస్తూ ఉన్నాడు, దూతగా వచ్చినటువంటి వాడు దూతగా ప్రవర్తించాలి కానీ మితిమీరి ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఇతన్ని చంపితే దోషం లేదన్నాడు. అంటే లేదు, దూతని చంపకూడదు, మీకు అంతగా కావాల్సి వస్తే అతన్ని చిన్నగా అవమానించి పంపించవచ్చు అని అంటే, కోతులకి తోకే కదా, దానికి నిప్పంటించండి అని చెప్పి అన్నాడు. అనగానే అందరూ అతన్ని తీసుకొని 4 రోడ్ల కూడలకు వచ్చి దండోరా వేశారు మొత్తం లంకంతా. ఒక కోతిని పట్టుకొచ్చాం, దాని తోకకు నిప్పు పెడతాను, ఆసక్తి ఉండే వాళ్ళంతా రావచ్చు చూడొచ్చు అని. వస్తూ వాళ్ళంతా వాళ్ళ ఇళ్ళలో ఉండేటువంటి పాత బట్టలు, తర్వాత నూనె టిన్నులు అన్నీ ఎత్తుకొని వచ్చారు. వచ్చి ఎవరి వంతు వాళ్ళు చుట్టారు. అంటే ఎవరి పంపుకు వాళ్ళు నిప్పు పెట్టుకోవాలి కదా, కాబట్టి ఎవరి వంతు వాళ్ళు చుట్టారు. వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పాత గుడ్లు వాళ్ళు చుట్టి వాళ్ళందరూ ఆ నూనె పోసి చివరికి నిప్పు పెట్టారు. విషయం సీతమ్మ వారికి తెలిసింది. సీతమ్మ వెంటనే ఉన్న చోటనే పద్మాసనం వేసుకొని కూర్చొని, నేను పతివ్రతనైతే, రాముడు ఏకపత్ని వ్రతుడైతే హనుమంతునికి అగ్నిదేవుని వలన ఎలాంటి అపకారం జరగకూడదని ప్రార్థన చేసింది. ఇది జాజ్వల్యమానంగా మండుతుంది. మండుతూ ఉన్నది పైకి తెలుస్తుందే కానీ ఆ మంట హనుమంతుణ్ణి తాకడం లేదు. బాగా అంటుకున్నది అని నిర్ధారించుకున్న తర్వాత హనుమంతుల వారు అక్కడి నుంచి పైకి లేచారు. పైకి లేచి ఒక్క విభీషణుని ఇల్లు మినహా మిగిలినటువంటి అందరి ఇండ్లకి నిప్పు పెట్టాడు. నిప్పు పెడుతూ ఉంటే అవన్నీ కాలిపోతూ ఉంటే లంకానగరం అంతా, అప్పుడు ఈయనకు ఆలోచన వచ్చింది. అయ్యో, మనం లంకనంతా కాల్చేస్తున్నామే, ఈ మంటలు అశోకవనానికి వ్యాపించి అమ్మగారికి ఏమైనా ఆపద జరిగితే ఎట్లా అని వెంటనే ఆ తోకను ఆర్పుకొని పరిగెత్తుకుంటూ అమ్మవారి దగ్గరికి వచ్చాడు. వస్తే అమ్మవారు క్షేమంగా ఉన్నారు. సంతోషించాడు. సంతోషించి, అమ్మ ఈ విధంగా జరిగింది అంటే, నాయనా నీకు శుభమగుగాక, నీకేమి ఇవ్వగలను,
నీకేమి ఇవ్వగలను నాయన, ఇంత ఉపకారం చేశావు, నీకు నేనేమి ఇవ్వలేను, అయితే నిన్ను దీవిస్తూ ఉన్నాను, నువ్వు చిరంజీవి అయి ఉండు అని దీవించాడు. దీవించింది అమ్మవారు. అమ్మవారు సాక్షాత్ రాజరాజేశ్వరి, లలితాంబికాదేవి, అపర లక్ష్మీదేవి, అనపాయిని అయినటువంటి సీతాదేవి దీవించినటువంటి కారణం చేత హనుమంతుల వారు ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నారు. ఆ చిరంజీవిత్వాన్ని ఆయనకు అమ్మవారు ప్రసాదించారు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి అంగదుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి చోటుకొచ్చి వాళ్లకు విషయాన్ని చెప్పాడు. రావడమే దృష్ట్వా సీతామయ అని చెప్పన్నాడు. నేను సీతను చూశాను అని చెప్పన్నాడు. మిగతంతా కాదు, నేను సీతను చూశాను అన్నాడు. నేను సీతను చూశాను అనగానే వాళ్ళు ఆకాశం తాకే అంత ఎత్తుకు ఎగిరారు. మేము సీతను కనిపెట్టామని. అంటే హనుమంతుడు చూసినటువంటిది వాళ్ళే వాళ్ళ కన్నులతో చూసినంత ఆనందం వేసి అందరూ ఎగిరారు, దుమికారు. ఆ ఉత్సాహం కొంచెం తగ్గిన తర్వాత అందరూ కూర్చొని అసలు ఏం జరిగింది అంటే మొత్తం విషయాన్ని అంతా తెలియజేశారు. అక్కడి నుంచి అందరూ బయలుదేరి రాముని దగ్గరకు వచ్చారు. రామునికి విషయం తెలియజేశారు. తెలియజేసిన తర్వాత సరే ఇక సీతమ్మ జాడ తెలిసింది కాబట్టి రావణాసురుణ్ణి ఎలా వధించాలి, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏం ప్రణాళికలు వేయాలి అనేటువంటి విషయాన్ని ఇక ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆ విషయాలన్నింటినీ రేపు యుద్ధకాండలో మనం తెలుసుకుంటాం. త్వమస్మిన్ కార్య నిర్యోగే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 ఓం రాం రామాయ నమః. ఓం రాం రామాయ నమః. ఓం రాం రామాయ నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. రామాయణంలో ముఖ్యమైన ఘట్టాలను చెప్పడానికి శ్రీరాముడే కొంతమందిని ఎన్నుకుంటాడు. అలాంటి తిరుపతిలో చాలా గొప్ప విశేషమైన భావజాలాన్ని కలిగి అతి సౌమ్యంగా సరళంగా ఉంటూ మన మధ్య అతి సామాన్యుల్లా తిరుగుతున్న గొప్ప మహనీయులే ఒక హనుమంతుడిని లాంటి వారే శ్రీమాన్ ఆమదాల మురళివారు. ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఆసుగా 100 పద్యాలు ఏకదాటిగా చెప్పగలిగిన 75 పద్యాలు 75 నిమిషాల్లో ఆసుగా చెప్పి అంత ఆ వేగాన్ని సాక్షాత్తు మేడసాని వారే ముచ్చటపడి వారు కూడా ఒక పద్యం అడగడం, ఇలాంటి విశేషాలన్నీ వారిలో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ టీటీడీ వాళ్ళు కానీ ఈ విద్వన్మణిని ఒక్కసారి గుర్తించి
ఆ మనీ ఎక్కడ ఉండాలో అక్కడ పెడితే అందరికీ భగవంతుడు కూడా దీన్ని ఒక్కసారి పట్టించుకోవాలని శ్రీరాముణ్ణి మనసారా వేడుకుంటున్నాను. రామాయణంలో 3 దర్శనాలు ఉంటాయి, విశేషంగా ఉంటాయి. 3 ఆనందాలు ఒకే అంశం మీద ఆధారపడి ఉంటాయి. ఏంటంటే సీతా అమ్మవారిని మొట్టమొదటిసారి హనుమంతుడు చూసినప్పుడు ఉండే ఆనందం. రెండవ ఆనందం ఏంటంటే ఆ హనుమంతుల వారు సీతా అమ్మవారికి రాముని గురించి చెప్పినప్పుడు నేను రాముని మనిషిని అని చెప్పినప్పుడు ఉండే ఆనందం. మూడవ ఆనందం ఏంటంటే శ్రీరామచంద్రుని దగ్గర చూచితిని సీతను అని చెప్పిన ఆనందం. 3 ఒకే రకమైన అంశానికి సంబంధించిన ఆనందాలు. రామాయణం మొత్తంలో అతి గొప్పదైన ఈ ఆనందాలు 3 కూడా ఒకేసారి ఈరోజు మేము వినడం అనేది విద్వత్ సారు ఒకసారి చెప్పారు. జయశంకర్ సార్ ఇట్లా వెళ్దాం సార్ అని గుర్తు చేశారు. ఒకసారి పనిలో పనిగా వెళ్దాం సార్ అని అనుకోకుండా ఈ సందర్భం కుదిరింది. కాబట్టి అంతటి సౌలభ్యంగా అనుకున్న సమయంలో వారు ఇంకా మహావిద్వాంసులు కాబట్టి, పండితులు కాబట్టి ఎంత సమయంలో ఏది కుదించి చెప్పాలి, ఎంత సమయంలో ఏది విస్తారం చేసి చెప్పాలి, సమయానుకూలాన్ని బాగా అనుసరిస్తారు. 6 గంటలకు రమ్మంటే 1 గంట ముందే వచ్చి కూడా మనకు అనుకూలంగా వారు మనకు అందుబాటులో ఉంటారు. అటువంటి మహనీయులు శ్రీమాన్ ఆముదాల మురళి వారు. హనుమంతుల వారు ఒక్కసారిగా పరిచయమైనప్పుడు వెంటనే అమ్మవారు ఎలా తెలుసు రాముడు, ఆ ఉత్సాహం చూపిస్తారనమాట. ఎలా తెలుసు రాముడు, ఎలా ఓ హనుమంత హాయి పొందితిని, ఓ హనుమంత హాయి పొందితిని, శ్రీరాముని జాడ తెలుసుకొని. శ్రీరాముని జాడ నీ ద్వారా తెలిసింది. ఎట్లంటే పలానా చోట బాగా సౌలభ్యంగా ఉన్నాడు అనేసి. ఎలా తెలుసు రాముడు, ఎలా నీకు పరిచయం అని అడిగినప్పుడు హనుమంతుడు ఈ విధంగా గంభీరంగా చెప్తాడనమాట. సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చింతన నిలిచే. అన్న గురించి చెప్పాడు, లక్ష్మణ్ గురించి కూడా చెప్తాడు. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు, అన్నకు తోడు నీడయై చలగెడు, అజేయుడు శత్రు భయంకరుడు, సామాన్యులు కారు సోదరులిరువురు, నిన్ను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చింతన నిలిచే. అప్పుడు అమ్మవారు నెమ్మదైపోయి వీడు నిజంగా రాముని దూతనే అనేసి ఆనందం చెప్పలేని తనం అనమాట. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ విధంగా రామకృష్ణ మఠం వారు తిరుపతిలో గొప్ప యోగశాలగా యాగశాలగా మార్చి మా అందరికీ ఆనందాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్ నారాయణ. ఆదిత్య శర్మ గారికి మన ఆశ్రమం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ 5వ రోజు సప్తాహంలో కిష్కింధకాండ ప్రారంభం చేసి సుందరకాండ చివరి వరకు, అంటే సీతమ్మ జాడ తెలుసుకొని సీతమ్మ లంకాదహనం వరకు కొనసాగింది. ఈ రామాయణంతో పాటు అవధాని గారు ఆధ్యాత్మిక సాధనకు కావాల్సిన నిగూఢమైన ఎన్నో విషయాలు మనకు తెలిపారు. రామాయణ కావ్యాన్ని మన కనుల ముందు కనపడేలాగా అవధాన చక్రవర్తి గారు ప్రవచనం రసమయంగా సాగుతుపోతూ ఉంది. ఈ రామాయణ ప్రవచనాన్ని మనం వినడం మన అదృష్టం, వినే అదృష్టాన్ని మనకు కల్పించిన అవధాన చక్రవర్తి శ్రీ ఆముదాల మురళి గారికి మన ఆశ్రమం తరపున ధన్యవాదములు. విచ్చేసినటువంటి భక్తులందరూ శ్రద్ధతో రామాయణం విన్నాం. భక్తులందరికీ కూడా ఆశ్రమం తరపున ధన్యవాదములు. ఇంకా 2 రోజుల కార్యక్రమం ఉంది కావున భక్తులందరూ ఇలాగే విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతూ ఓం శాంతి మంత్రంతో కార్యక్రమం ముగింపు. सर्वेत्र सुखिनः सन्तु, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्. ॐ सर्वेषां स्वस्तिर्भवतु, ॐ सर्वेषां शान्तिर्भवतु, ॐ सर्वेषां पूर्णं भवतु. ॐ शान्ति शान्ति शान्तिः. शम्भो शिव 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 शम्भो शिव
శివ 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 శంభో శివ 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 నారాయణ 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 హరి